ఏ శుభకార్యానికైనా శుభారంభం ప్రజెంట్ నాతో పాటు ఉన్న ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే వివాహ భోజనంబు విందైన వంటకంబు వియాల వారి విందు మాకే ముందు. ఎస్, ఈ పాట ఈ జనరేషన్ కూడా గుర్తుంది. ఎస్, ఈజ్ గ్రేట్ యాక్టర్ ఎస్వి రంగారావు గారు. వాళ్ళ మనవడు జూనియర్ ఎస్వి రంగారావు గారు అనమాట. ఎస్వి రంగారావు ముందు, ఎస్వి రంగారావు తర్వాత ఇప్పటికీ అది ఆ చరిష్మా తగ్గలేదు కదా. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తల మీద కిరీటం పెట్టినట్టు పెట్టుకుని చూస్తున్నారు. ఎస్వి రంగారావు గారు ఆస్తులు కొన్ని వేల కోట్లు అయితే ఇప్పుడు ఉండుంటే అంటే ప్రతి స్టేజ్ లో ఏదోటి అమ్ముతూ గొడవలు ఉన్నాయా ఇద్దరికి? తాత దగ్గర ఒక 3 years 4 years వీళ్ళు ఎవరు సినిమాలు చేయలే. వాళ్ళు బాయ్కాట్ చేశారంటారు. గొప్ప ఆయన కుటుంబంలో వాళ్ళ కడుపును పుట్టాము, వాళ్ళు అసలు ఎంత స్టార్డమ్ చూసుంటారు. అరకొర క్యారెక్టర్లకు కూడా ఇక్కడ అడుక్కోవాల్సి వస్తుంది. నేనున్నానని చూపించుకోవడానికి వేరే దారి కనబడలేదు. మన వాళ్ళు మైకులు పట్టుకుంటే పాత రోజుల్లో వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం, అది ఇది ఇది అని చెప్పి సొళ్ళంతా చెబుతారు కదండి. సరే, 2-3 బంధువులు డైరెక్టర్లు వాళ్ళ మైక్ లేనప్పుడు వాళ్ళ నిజ స్వరూపం పడుతుంది బయటకు వచ్చి. మీరు పేర్లు చెప్పొచ్చు, నో ప్రాబ్లం, పెద్ద విషయమేం కాదు. వాళ్ళ అబ్బాయి పెద్ద ప్రొడ్యూసర్, వాళ్ళ అబ్బాయి డైరెక్షన్ కమ్ యాక్టింగ్ చేస్తారు. తర్వాత తరం ఎవరు లేకపోయినా కానీ వాళ్ళని చాలా హీనంగా చూస్తారని చాలా మంది ఇంటర్వ్యూల్లో చెప్పారు. చూస్తాను కాంటాక్ట్ చేద్దరు కానీ ఆఫీస్కి రమ్మంటాను. తర్వాత ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తరు. వాడెవడండి వీడెవడండి, వాళ్ళు ఇష్టపడేది ఏందండి, ఆ ప్రేక్షకులు ఇష్టపడాలి అంతే కానీ. తాడింది అనేవాడు ఉంటే తాళదని కూడా ఉంటాడు. వీళ్ళిద్దరు సొంత ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటారు కదా, సావిత్రి అమ్మ అండ్ ఎస్వి రంగారావు గారు. మా ఇంట్లో ప్రతి పెద్ద ఫంక్షన్ కి ఆవిడే పెద్ద. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎందరో మహానుభావులు, అందరికి మా వందనాలు. అండ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ మనం చెన్నై నుంచి హైదరాబాద్, బెంగళూరు 100 సంవత్సరాల సినిమా చరిత్రలో దాదాపు 70-80 సంవత్సరాలు బతికున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మనం తెర మీదకి మళ్ళీ తీసుకొచ్చి సుమన్ టీవీ ద్వారా పరిచయం చేసాం. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత బాధలో ఉన్నారు కూడా అన్నీ చూపించాం. ప్రజెంట్ నాతో పాటు ఉన్న ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే వివాహ భోజనంబు విందైన వంటకంబు వియాల వారి విందు మాకే ముందు. ఎస్, ఈ పాట ఈ జనరేషన్ కూడా గుర్తుంది. ఎస్, ఈజ్ గ్రేట్ యాక్టర్ ఎస్వి రంగారావు గారు. వాళ్ళ మనవడు జూనియర్ ఎస్వి రంగారావు గారు అనమాట. ఎస్వి రంగారావు గారి గురించి చాలా విశేషాలు ఎన్ని తెలుసుకున్నా కానీ మనకి బోర్ కొట్టదండి. అన్ని విశేషాలు ఉన్నాయి. అండ్ ఫ్యామిలీతో ఎలా ఉండేవాళ్ళు, అండ్ ఆయన అసలుకి ఆయన లైఫ్ స్టైల్ ఎలా గడిచిపోయిందో వాళ్ళ ఫ్యామిలీతో తెలుసుకుందాం. హలో బ్రదర్, నమస్తే. నమస్తే. సో ఆల్మోస్ట్ గాంభీర్యంగా అంతే ఉన్నారు మీరు కూడా, తాతగారు ఉన్నట్టే. సో ఒకసారి ఆ డ్రెస్ వేస్తే సెట్ అయిపోతారు. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీ ఫ్యామిలీని ఒకసారి మళ్ళీ స్క్రీన్ మీదకి తీసుకొచ్చి అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఎలా బతికేవాళ్ళు తెలియాలి, చాలా మందికి ఇష్టపడే ఫ్యాన్స్కి అనుకున్నాను. నేను చెన్నై వెళ్ళినప్పుడు లాస్ట్ టైం తాతగారు ఉండే ఇల్లుని మా చిన్నప్పుడు ఇల్లు చేశాను. మీరు చూసారు? సగం పార్ట్ ఉంది. సగం పార్ట్ 1948 or 49 ఆ ఇల్లు, దాని కింద 56 ఎస్వి రంగారావు అని చెప్పేసి. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంగా ఈయనకి, ఇంతమంది ప్రేమిస్తున్నారా ఈయన్ని, ఇంత ఆరాధిస్తున్నారా. ఆయన చేసిన క్యారెక్టర్స్ అలా మిగిలిపోయింది చరిత్రలో నిలిచిపోయింది. ఎస్వి రంగారావు ముందు, ఎస్వి రంగారావు తర్వాత అనేలా తాతగారు స్క్రీన్ మీద ఆయన ఆహార్యాన్ని మాకు చూపించారు. ఇప్పటికీ అది ఆ చరిష్మా తగ్గలేదు కదా. మాకే ఇలా అనిపిస్తుంది, గూస్ బంప్స్. ఆయన పేరు, ఆయన యాక్టింగ్ చూసినప్పుడు ఫ్యామిలీ మెంబర్, సొంత మనవడు, తాతగారి పేరే పెట్టుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఇవన్నీ వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు? అంటే మీకు చిన్నప్పటి నుంచి మాకు ఇది కొత్త ఏం కదండి. చిన్నప్పటి నుంచి ఎస్వి రంగారావు మనవడు అంటే ఇప్పుడు మనం సెటిల్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ, కానీ ఇంతకుముందు మేము మెడ్రాస్లోనే ఉండేవాళ్ళం. ఓకే. పెరిగినప్పటి నుంచే అక్కడ కూడా మనకి ఎంత ఇష్టం, ఇక్కడ సేమ్ ఫ్యాన్ బేస్ అక్కడ ఉంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తల మీద కిరీటం పెట్టినట్టు పెట్టుకుని చూస్తున్నారు. రంగారావు గారు మనవడు వచ్చారు, కుర్చీ వేయండి అంటే మేము జనరల్గా జాలీగా ఫ్రెండ్ ఇల్లే కదా అని మనం ఫ్రీగా ఉంటాం. అక్కడికి వెళ్ళాక మన స్థానం వేరేది అయిపోతుంది. మనం వెళ్ళేది ఫ్రెండ్ ఇంటికి అవుతుంది, కానీ అక్కడికి వెళ్ళాక స్థానం మారిపోతుంది. రంగారావు గారు మనోడి స్థానం వచ్చేస్తుంది.
ఓ అమ్మ ఇలాగ రంగారావు గారు మనోడు నా ఫ్రెండ్ అంటే, ఇంకా అసలు మా టాపిక్‌లు ఏమి నడవవు. ఇంకా ఆయన టాపిక్‌లే నడుస్తాయి. ఓ ఇప్పుడు నాకు చాలా మంది మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పెద్ద ఫ్యాన్స్ అన్నమాట. సో వాళ్ళకేంటంటే లవ్ అండ్ అఫెక్షన్ ఆయన్ని చూడకపోయినా మమ్మల్ని చూస్తే మాలో వాళ్ళని చూసుకున్న ఆనందం వాళ్ళు చూపిస్తారు. సో అది చిన్నప్పటి నుంచి అలవాటే. ఇప్పుడు అంటే ఇక్కడికొస్తే ఇంకా కొంచెం పెరుగుతుంది. కానీ ఎక్కడ ఏది తగ్గల. ఆ లవ్ అండ్ అఫెక్షన్ అక్కడ తమిళ్‌లోనే, ఇక్కడ తెలుగైనా ఈక్వల్‌గానే ఉంటది. అంటే చెన్నైలో నేను ఆల్మోస్ట్ సావిత్రమ్మ, ఎస్వి రంగారావు గారు, ఎన్టీఆర్ గారి ఇల్లు అసలు వీళ్ళు వాళ్ళని లేదు. మొత్తాన్ని అసలు వాళ్ళ వైభోగం ఏంటో చూపించాను. అవును. మీరు నమ్మరు మిలియన్స్‌లో వ్యూస్ అసలకి. అవునండి. ప్రతి దానికి కూడా. చూసాను నేను. అంటే ఆ క్యూరియాసిటీ ఏంటి ఇలా ఉంటదా? అలా ఉంటదా? అని తెలుసుకోవాలని. అవునండి. అది పాతదా? కొత్తదా? అని ఆలోచించట్లా. అది ఏంటి? ఆ గోల్డెన్ డేస్ ఎలా ఉండేయి? అండ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది నాకు ఫోన్ చేసి అడిగేవాళ్ళు. పెద్ద పెద్ద హీరోలు కూడా అడిగారు. అవును. రోషన్ మేము మిస్ అయ్యాం ఆ రోజుల్లో ఆయన జనరేషన్‌లో. నిజంగా ఇట్లా ఉండేవాళ్ళా? ఆయన గురించి ఇలా ఇన్నాం, అలా ఇన్నాం. ఆయన ఇలా బతికాడా? ఇదే ఇల్లా? అవును. అసలు చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చూపించినందుకు నీకు థాంక్స్ అని చెప్తున్నారు. అంటే మీరు ఇంకా కొంచెం అయ్యో! లేట్‌గా షూట్ చేసారా? అది టైమ్ కమ్స్ అనండి. అవునవునవును. అది మొన్నటి వరకు ఫుల్ హౌస్ ఉండేది. ఏంటది? నేనెళ్ళినప్పుడు హాఫ్ పోర్షన్ కట్ చేశారు. కట్ అది చేసి మా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రంగారావు డాటర్స్ ఇద్దరు పంచుకున్నారు అది. హ్మ్. సో ఆళ్ళిద్దరిలో తర్వాత ఎలాగో మా ఎళ్ళరా అంటే ఆళ్ళ అబ్బాయి ఇంక ఇండియా రానన్నాడు. హ్మ్. మీకు వయసైపోతుంది, నేను ఇండియా ఎళ్ళను. నేను డాక్టర్‌ని ఇక్కడే సెటిల్, మా వైఫ్ డాక్టర్. సో ఏదున్నా మీరు తెచ్చుకొని మీరు ఎంజాయ్ చేయండి. నాకు చదువు చెప్పారు చాలు. హ్మ్. ఐయామ్ వెల్ సెటిల్డ్. మీ ఈ లాస్ట్ స్టేజెస్‌లో మీకు హెల్ప్ అవుతది. అది ఊరినే అక్కడికెళ్ళి చూసే పరిస్థితిలో లేరు కాబట్టి. అప్పుడు ఏంటంటే మా చిన్నత్త షీ ఈజ్ అడమెంట్. నేను పెరిగిన ఇల్లు ఉండాలి, ఉండాలి. మేము ప మేమేంటి డెమాలిష్ చేసి వేరే ఏదైనా కడదామన్నా ఆవిడ ఒప్పుకోలే. మేము అక్కడే పెరిగాం. వి స్టిల్ హావ్ దట్ లవ్. బట్ ఇవాళ అది పాడుపడిపోతుంటే చూసి బాధపడ్డం తప్ప వి కుడ్ నాట్ డూ ఎవరో ఎనిథింగ్. ఉంటున్నారు నేను వెళ్ళినప్పుడు లోపల ఫ్యామిలీ. ఏదో వాచ్‌మ్యాన్ ఫ్యామిలీ వాచ్‌మ్యాన్ ఉంటారు. అంటే ఫ్యామిలీ. రెండో ఆంటీ కూడా యూఎస్‌లోనే ఉంటారు. హ్మ్. హ్మ్. ఇద్దరు యూఎస్‌లో ఉంటారు. బేసిక్‌గా ఆళ్ళు ఉండడం తప్ప ఎవరు ఉండట్లే. మేమేంటే ఓపెన్ ల్యాండ్స్ తీసుకున్నాము. ఓకే. దే వాంటెడ్ అన్ అడమెంట్ హౌస్. ఆళ్ళకి ఇల్లు ఉండాలి అని. మేము మెమోరియల్‌గా వేరే పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినియి. సో, అపార్ట్‌మెంటు లేదంటే మినీ స్టార్ హాల్స్, అవును. చాలా హోటల్ వచ్చేసాయి చాలా ఇప్పుడక్కడ. మాకు ఆఫర్స్ వచ్చినియి. లలిత జ్యువెల్లరీస్ ఎదురుగుండా ఆయనేమో సావిత్రి గారు. సావిత్రి గారి ఇల్లు కొన్నారు. ఆయన ఎనక నుంచి కొనుక్కుంటూ వచ్చారండి. మా హ్మ్. చిన్నప్పుడు ఎదురు కదా మాది. ఆయన ఎనక నుంచి కొట్టుకొచ్చి ఈ ఇందులో ఆల్రెడీ సావిత్రి గారి డాటర్ ఇల్లు కట్టేసుకున్నారు. పైన పెంట్ హౌస్ కట్టుకున్నారు. హ్మ్. కింద అఫీషియల్‌గా ఉండేవారు. అవును. ఎందుకంటే నేను గృహప్రవేశానికెళ్ళా. తర్వాత ఆయన అడమెంట్‌గా నాకు కావాలి, సెంటిమెంట్‌గా నాకు మీ సైట్‌లు కలిసొచ్చినాయని కంపల్సరీ కావాలని అడిగి కొనుక్కున్నారు. అవునంట. హ్మ్. మనకి తాజోలు 2, 3 ఆఫర్స్ వచ్చినాయి. కోస్టల్ ప్రైడు. కానీ వన్స్ దే ఆర్ సెటిల్డ్ ఇన్ యూఎస్ ఆళ్ళకి ఆ అవును. సెంటిమెంట్ ఫ్యాక్టర్‌తో మేము పెరిగిన ఇల్లు, మా నాన్న మేము పుట్టాక కొన్న ఇల్లు, అలాగా ఇంకా అప్పుడు అట్ ది స్టేజ్ కూడా ఆవిడ షీ ఈజ్ ఓల్డ్. వాళ్ళ పిల్లలు ఏదో హాస్పిటల్ కడతానంటున్నారు. చూడాలి. కానీ చాలా చూడముచ్చటగుంది ఆ స్ట్రీట్ అంతా. ఆహ్, ఇది ఎస్వి రంగారావు గారి ఇల్లు. ఇది సావిత్రమ్మ ఇల్లు. హ్మ్. ఆ పక్కన చిరంజీవి గారి ఇల్లు. కృష్ణ గారి ఇల్లు. విజయశాంతి గారి ఇల్లు. కొంచెం ముందుకెళ్తే రాధిక గారిది ఉంటది. రాధిక గారి ఇల్లు. కార్నర్‌లో నడిగర్ సంఘం ఉంటది. ఆ! ఆర్టిస్ట్ అసలకంతా అటుపక్క అదే రోడ్ హబీబుల్లా రోడ్ అంటాం. హ్మ్. ఇంకో హ్మ్. ఎక్స్‌టెన్షన్‌లో గుమ్మడి గారి ఇల్లు. చాలా మంది అక్కడే ఉంటారు. ఆ అవును. అవును. లొకాలిటీలోనే ఉండేవారు. సో, ఒక కేకేస్తే వినిపిస్తది. ఈళ్ళు రెగ్యులర్ కదండీ. సావిత్రి గారు, తాతయ్య గారైతే ఆఫ్టర్ షూటింగ్ రెగ్యులర్ ఇంట్లోనే కూర్చునేవారు. హ్మ్. మంచి ఫ్రెండ్స్. మా అవును. ఫ్యామిలీ 3 జనరేషన్స్ ఫ్రెండ్స్. ఇవాళ హ్మ్. ఆళ్ళ గ్రాండ్ సన్స్ మేము ఫ్రెండ్స్. అభియా? అభి. అభి. హ్మ్. అభి నేను క్లాస్‌మేట్స్. ఓహ్! మీ ఇద్దరు క్లాస్‌మేట్సా? అభి ఏదో యాక్టింగ్ చేస్తున్నాడనుకుంటా? అభి ఇప్పుడు 'బిగ్ బాస్'కి కెనడాలో కూడా ఉన్నాడు. ఎళ్ళాడు గదా! ఇప్పుడు కెనడాలో ఉన్నాడు. హ్మ్. టేబుల్ టెన్నిస్ కోచ్ కెనడియన్ ఫెడరేషన్. ఓకే. ఓకే. తను ఎప్పటినుంచో నేషనల్ ప్లేయరు. హ్మ్. హ్మ్. చేసాడు 2, 3 సినిమాలు చేసాడు. ఇప్పుడు కూడా 2 చేసాక కెనడాలో ఆఫర్ వచ్చిందని ఎళ్ళాడు. అంటే అంత వారసత్వంగా, సెంటిమెంట్‌గా ఫీల్ అయ్యే ఇల్లు మీ అత్తగారే కూలగొట్టడం ఇష్టం లేదని చెప్పి అలా ఉంచారు గదా! అవును. అంటే ఎందుకు కొడుకు తీసుకోలేదా ఆ ఇల్లు పార్ట్ అంతా? మా ఫాదర్ చనిపోయి 35 ఇయర్స్ అయిపోయింది. ఓహ్! మా పేరెంట్స్ ఎక్స్‌పైర్డ్ 35 ఇయర్స్ బ్యాక్. ఒకే ఒక కొడుకు ఎస్‌వి రంగారావు మా గారు. ఫాదర్ ఒక్కరే. ఆళ్ళు దే వర్ అడమెంట్. అది ఉండాలి, ఉండాలి అని. మనం వి విల్ డూ సంథింగ్ బెటర్ అంటే ఇనలే. సో, హ్మ్. సరే లైఫ్ మనకి గీత ఎలా రాసి పెట్టింటే అలాగే ఉంటది కదా! హ్మ్. ఆ తర్వాత ఆఫ్టర్ మేము అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోయాక పెద్ద అత్తయ్య కూడా యూఎస్ నుంచి వచ్చి ఆవిడ ఒక పోర్షన్ ఆఫ్ ద హౌస్ అమ్మేసారు. ఓకే. నా పోర్షన్, అత్తయ్య పోర్షన్‌లోనే బిల్డింగ్ వస్తుంది. కొనుక్కున్నోళ్ళు హ్మ్. మెరైన్ హ్మ్. ఇంజినీరింగ్ హ్మ్. కాలేజ్ వాళ్ళు హ్మ్. ఆళ్ళు బిల్డింగ్ కడుతున్నారు. మా చిన్నత్త మధ్యలో అలా ఉంచుకుంది. ఓకే. రోడ్ మీద పోర్షన్ అన్నయ్యది. అన్నయ్య సేల్ చేసుకున్నాడు. ఎంతమంది మొత్తం రంగారావు గారికి వారసత్వం? ముగ్గురండి. మా ముగ్గురు. ఫాదరు, ఇద్దరు కూతుర్లు. ఇద్దరు కూతుర్లు. ఓహ్! మా ఫాదర్‌కి నేను, మా అన్నయ్య ఒక సిస్టర్. ఎస్‌వి రంగారావు గారు చనిపోయినాక ఎన్ని సంవత్సరాలకు నాన్నగారు చనిపోయారు? 15 ఇయర్స్. 15. 15 ఇయర్స్ సేమ్ డేట్. హ్మ్. సేమ్ డే.
సేమ్ డేట్ సేమ్ డేలోనే ఎస్వి రంగారావు గారు ఆయన కొడుకు ఇద్దరు చనిపోయారు. ఆయన 18 జూలై 1974, ఫాదర్ 18 జూలై 1989. కానీ ఎస్వి రంగారావు గారు వైఫ్ నానమ్మ 2000లో చనిపోయారు. నాన్న తర్వాతే. మా అమ్మ 88, ఫాదర్ 89, నానమ్మ 2000. ఆవిడే పెంచారు మమ్మల్ని, పెద్ద చేశారు మావయ్యాల హెల్ప్తో. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. 88, చిన్న ఏజ్ లో ఎందువల్ల? మదర్ ఫైర్ యాక్సిడెంట్ కుకింగ్ అప్పుడు. దే కుడ్ నాట్ సేవ్ హర్. Okay. పెద్ద ఇల్లు కదా. అది మనకు తెలిసేపటికే ఇట్ వాస్ టూ లేట్. మేము ఎక్కడ హాల్లో ఉన్నాం, కొంచెం కొంచెం గుర్తు. నేను హార్డ్లీ 6 years old కిడ్. ఓకే. అరుపులు కేకలు ఇక్కడ ఆల్రెడీ పడుకుని పోయాం. అదేంటంటే న్యూక్లియర్, అందరూ ఎవరి గదులలో పడుకోవడాలు ఉండవు. అదే ఇల్లా? అదే ఇంట్లో, చెన్నై ఇంట్లో. అదే ఇంట్లో హాల్లో ఉన్నాం. నానమ్మ ఎవరికి అందరూ హాల్లోనే పడుకునేవాళ్ళం. ఎంత మా కజిన్స్ ఎవరు వచ్చినా ఆ హాలే మాకు. ఇంకా బెడ్రూమ్లో అయ్యి పెద్ద అలవాటు ఉండేది కాదు, ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోవడాలు ఏమి ఉండదు. ఓకే. నైట్ అయితే నానమ్మ గారికి మంచం, తర్వాత మా ఫాదర్ మదర్కి, మా ముగ్గురు పిల్లలకి ఒక్కొక్క మంచం. ఆ హాల్ పెద్ద హాల్ ఉండేది. అవును, చాలా పెద్దది హాల్. అందులోనే ఉండేవాళ్ళం. ఇంకా అప్పుడు ఏం జరిగిందో అడిగి తెలుసు. ఆ నెక్స్ట్ 1 year తర్వాత జరిగిన ఈవెంట్స్లో ఫాదర్ హార్ట్ అటాక్లో చనిపోయారు. సో ఆల్మోస్ట్ చెన్నై ఇల్లు చాలా పెద్దది. అది చిన్న రూము పెద్ద రూము అలా లెక్కెట్టుకుంటే ఆల్మోస్ట్ 40 rooms. 40 rooms. ఆయనకి ఇష్టమా ఎస్వి రంగారావు గారికి లావియష్గా బతకాలా, ఇలా ఉండాలి అని? ఆయన టేస్ట్ తగ్గట్టు కట్టుకున్నారండి. ఆఫీస్ రూమ్, 2 ఆఫీస్ రూమ్లు. ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నదానికి ఒక ఆఫీస్ రూమ్, ఆయన పర్సనల్ ఆఫీస్ రూమ్. నిండిపోయే వాళ్ళేమో ఇంట్లో. ఆ ఇంట్లో ఎప్పుడు ఒక 100 మంది భోజనం చేసేవారు. అది మా నాన్నగారు చెప్పిన వర్షం నేను చెప్తున్నా. నేనున్నప్పుడు కూడా కజిన్స్ ఎక్కువ. మా తాతగారు 11 మంది, మా నాన్నగారు 9 మంది. ఎంతమంది? తాతయ్య గారు ఎస్వి రంగారావు గారు 11 members అండి. అక్క చెల్లెలు, అన్నదమ్ములు. ఓకే, పెద్ద కుటుంబం. 7 sisters, 4 brothers. ఇటు నానమ్మ సైడ్ 9 members. ఓకే. బయటోళ్ళు. సో ఈయన ఒక్కడే ఇండస్ట్రీకి వచ్చింది. తాతయ్య చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు కానీ పెద్దగా. అంత గంభీరంగా అంత పవర్ఫుల్ రోల్స్ చేశారు కదా. అసలు ఈ క్యారెక్టర్ ఎస్వి రంగారావు గారు తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేము అనే అంతగా చేశారు. కైకాల గారు మళ్ళీ పుంజుకునేంత వరకు కూడా. రియల్ లైఫ్ లో ఎలా ఉండేవాళ్ళు అసలుకి? ఇంట్లో గానీ, పిల్లలతో గానీ, ఫ్యామిలీతో గానీ? చాలా అంటే చెప్పిన దాని ప్రకారం అయితే ఆయన చాలా జోవియల్ గా ఉండేవారండి. అందరూ ఎందుకంటే తాతయ్య చెప్పాను కదా, పెద్ద ఫ్యామిలీ. ఇలా సిస్టర్ పిల్లలని, తమ్ముడు పిల్లలని, ఇలా అందరూ వచ్చేప్పుడు ఆయన ఫ్రీ టైం చూసుకుని మరీ తోటకు తీసుకెళ్ళి అందరితో ఆడి అందరిని ఎంటర్టైన్ చేస్తూ, ఆల్మోస్ట్ అలా బ్రదర్స్, సిస్టర్స్, ఇటు బామ్మర్ది ఫ్యామిలీస్, ఆల్మోస్ట్ ఏ పెళ్ళైనా ఆయన వచ్చి ఆయన పెద్ద రకంగా అక్కడ కూర్చొని చేశారు. ఎంత ఉంటారు కట్అవుట్ ఆయన? ఆల్మోస్ట్ తాతయ్య గారు కూడా 6'2" అంట. అసలుకి చిన్న చిన్న ఆర్టిస్టులు ఆయన ముందు ఆనరు. పెద్ద ఆర్టిస్టులు కూడా ఆనరు, ఎందుకంటే ఆయన నవలేస్తాడు యాక్టింగ్ తో. ఏమనుకునే వాళ్ళు ఆయన యాక్టింగ్ గురించి అసలుకి అప్పుల్లో? అసలుకి అప్పుల్లో అంటే మీకు పెద్ద ఎగ్జాంపుల్ అండి, రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంతా వీళ్ళు అప్పుల్లో నాకు తెలిసి రెమ్యునరేషన్స్ వాళ్ళకి ఉన్నదానికి 4 times తాతయ్య గారికి, సావిత్రి గారికి వచ్చాయి. అవునా? నాకు తెలిసి గారు, ఏఎన్ఆర్ గారి కన్నా 4 రెట్లు ఎక్కువ. తెలిసిన కొన్ని విషయాలంటే నాకు ఇండస్ట్రీలో నేను తిరిగాక తెలుసుకున్న విషయాల్లో అయితే ఒకనొక స్టేజ్ లో వాళ్ళు మంత్లీ ఆర్టిస్ట్, మంత్లీ పేమెంట్ ఉండేది. సినిమాకి పేమెంట్ ఉండేది. సో మీరు చెప్పేదాన్ని బట్టి ఎస్వి రంగారావు గారు ఆస్తులు కొన్ని వేల కోట్లు అయితే ఇప్పుడు ఉండుంటే అంటే కాలక్రమేణా జరిగిన పరిణామాలు రీత్యా అన్ని అలా గరిగిపోతాయి కానీ ఉండవు కదా. ఆయన తర్వాత బ్రెడ్ అన్నర్ ఎవరు లేరు, ఎవరు వర్క్ చేయలేదు. మా ఫాదర్ కూడా ఏమీ చేయలేదు, గారాలు కొడుకు అయిపోయాడు. సో ప్రతి స్టేజ్ లో ఏదో అమ్ముతూ we had to go through the process. ఓకే. సో తాతయ్య గారు వాళ్ళ పెద్ద డాటర్కి మాత్రమే మ్యారేజ్ చేశారు. తర్వాత ఫాదర్ మ్యారేజ్ కానీ, సిస్టర్కి పెళ్లి చేయడమే కానీ, ప్రతిదీ దే హ్యాడ్ టు సెల్ సంథింగ్ అండి కదా. ప్లస్ ఒకేసారి ఇప్పుడు మీకు ఎలా తాతయ్య గారు, మళ్ళీ తాతయ్య గారు సిస్టర్ ఫ్యామిలీ, ఇలా ఇలా చాలా మంది ఉండేవారు ఇంట్లో. అందరూ కొంచెం డిస్పర్స్ అవ్వడానికి టైం పట్టేది. ఓవరాల్ పీరియడ్ ఆ ఖర్చులు ఒక స్టేజ్ లో అలవాటు అయిపోయాక ఖర్చు తగ్గించుకునే దానికి టైం పడుతుంది కదా. అండ్ అప్పుడు దాకా మంచి మంచి కార్లు ఆయన కూడా బాగా ఇష్టం అంట కదా. కార్లు, పెట్స్, అన్ని రకాల కార్లు ఉండేయండి ఆయన దగ్గర. ప్లమోత్ పొడుగ్గా మనకు పడవల కార్లు ఉండేది. వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్టిస్ట్ టు బై ఇన్ ఇండియా. ఓకే. అండ్ ప్లస్ అండ్ హీఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ డ్రైవింగ్. ఇప్పుడు 3rd generation అనమాట. ఆయన, మా ఫాదర్, ఇప్పుడు నేను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఇంకెవరికి డ్రైవింగ్ కూడా ఏమో. ఇట్ ఈస్ ఏమంటారు కల్చర్ అనమాట. కొన్ని వస్తాయి అంటారు కదా, అలాగా. సో హీస్ ఫాండ్ ఆఫ్ డ్రైవింగ్. పెట్స్ అంటే చాలా ఇష్టం. ఒక 8-9 రకాల కుక్కలు ఉండేవి, డక్స్, హెన్స్. నేమ్ వాట్ వెనకాల షెడ్డే ఉండేది. ఇవాళ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అప్పుడు ఓన్లీ ఫర్ పెట్స్ ఉండేది. అన్ని కుక్కలు కానీ ఒక్క కుక్కలు కాదండి, పక్షులు, కోళ్ళు, బాతులు, నేమ్ ఇది అది అని అన్నీ ఉండేది.
మా ఫాదర్ పెద్ద అయిపోయాక మేనల్ని పెంచుకున్నారు తాతయ్య. అంటే టేక్ కేర్ ఆఫ్. నాకు తెలిసిన ఆయన ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు ఆయన మమ్మల్ని పెంచారు కాబట్టి ఇప్పుడు నా దగ్గరే ఉంటారు ఆయన. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే మీరు చూసుకునేదంటే ఆయన షూటింగ్ అయిపోయాక వచ్చి మేనల్ని ఎత్తుకొని ఆయనకు ఒక ఫేవరెట్ జర్మన్ షెపర్డ్ ఒకటి. వీళ్ళు ముగ్గురు పైన గదిలో పడుకున్నారు. ఓకే. సో, ఆయనకి ఎక్స్‌పీరియన్స్ ఎలాగంటే హి ఈస్ రిలేటెడ్ ఫ్రమ్ బోత్ సైడ్స్. తాతయ్యకి సిస్టర్ కొడుకు, నాన్నమ్మకేమో తమ్ముడు కొడుకు. కుండ మార్పిడి పెళ్లి. సో, అందులో వన్ ఆఫ్ ద కిడ్స్ ఆయన. ఇక్కడ మా ఫాదరు, మా అత్తలందరూ పెద్దోళ్ళు అయిపోయారు. అయిపోయాక ఆయన పెంచుకున్నారు. ఈజ్ అన్‌అఫిషియల్లీ మా ఫాదర్. ఎందుకంటే ఈ 35 ఇయర్స్ నుంచి ఆయన హి వాస్ లైక్ ఆయన ఆళ్ళ బ్రదర్సే వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. సో, మీకు ఆయన చెప్పిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదంటే కొంతసార్లు ఇంట్లో జెలసీస్ కూడా వచ్చేసేయండి. ఈయన చాక్లేట్ అడిగితే బెంజ్ కార్ ఇచ్చి పంపించి ఎక్కడో దూరం ప్యారిస్ కార్నర్‌కి పంపించి ఈయనకి మాత్రం చాక్లేట్ వచ్చేది. మాకేమో రోడ్ సైడ్ మిఠాయి ఆడికి మాత్రం ఫారిన్ చాక్లేట్. ఇలాంటి కాన్వర్జేషన్స్ వింటుంటే మా తాతయ్య గారు పిల్లలంటే ఎంత ఇష్టం అనేది వి కుడ్ ఫైండ్ ఔట్. ఆయన పెంచిన విధానం. సో ఇయన్నీ కూడా ఓవర్ ద ట్రాన్సాక్షన్ పీరియడ్ వీళ్ళందరూ కూడా అడాప్ట్ అవ్వాలి కదండీ వేరే స్టేజెస్‌లో. సో దాని ప్రకారం దే కెప్ట్ సెల్లింగ్ ప్రాపర్టీస్ అన్నీ. సో అలాగా. బట్ ఆయన సంపాదించడం అయితే బాగానే సంపాదించారు. ఇవాళ నాకు తెలిసి మెడ్రాస్‌లో హైటెక్ సిటీ ఉన్న ఎంట్రన్స్ 5 ఏకర్స్ తాతయ్యది. ఓకే. మా నాన్న చనిపోక ఒక 2 ఇయర్స్ ముందే ఎక్కడ? మీకు అడియార్ దాటాక. ఓహ్! ఏంటంటే ఐటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఇప్పుడు ఐటీ కారిడార్ ఇప్పుడు స్టూడియో ఉంది. స్టూడియో దాటాక సమ్‌వేర్ దేర్. ఓకే. అది మా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లోన్స్ అని ఎక్కువైపోయి దే హ్యాడ్ టు క్లియర్ సంథింగ్. మళ్ళీ ఇక్కడ మా దగ్గర సావిత్రి గారు మన శారద గారు కొన్నారు. ఆవిడ కూడా ఒక ప్రాఫిట్‌కి ఒక 1.5 ఇయర్ తర్వాత ఆవిడ అమ్మేశారు. సో అలాగా ఇట్ హ్యాడ్ టు కీప్ చేంజింగ్. మీకు బ్రెడ్ ఎర్నర్ లేనప్పుడు ఏమవుతుందండి. సో థింగ్స్ హ్యాడ్ లెవెల్. బట్ ఆయన చనిపోయే స్టేజెస్ కి ఫైనాన్షియల్ గా బానే ఉన్నారా? వెల్ సెటిల్డ్ అప్పటికి ప్రాబ్లం ఏం లేదు. వెల్ సెటిల్డ్. కొన్ని ప్రాపర్టీస్ కొన్నారు, కొన్ని యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ టైంకి ఇష్యూ ఏం లేదు. ఒక 1000 కోట్ల ప్రాపర్టీ ఉండేది ఆయనకి అప్పుల్లో. అంటే అప్పుడులో వేలల్లోనండి లెక్క. ఇప్పుడు అది మనకు 1000 కోట్ల కింద ఉంటుంది. 1000 కోట్ల కింద ఉండొచ్చు. ఎందుకంటే ఆ చెన్నై ప్రాపర్టీ 5 ఏకర్స్ వాళ్ళ ఇట్ ఇస్ లైక్ గోల్డ్ మైన్. కాకినాడలో రైల్వే స్టేషన్ ఎదురుకుండా ఒక ప్రాపర్టీ ఉండేది, అది అమ్మేశారు. మా చైల్డ్హుడ్ లో దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ us. బట్ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అప్పుల్లోనేమో రూపాయికి 2 రూపాయలకి వస్తాయి. ఈ రోజేమో అవి 100, 200 అయిపోయినాయి కదా. అవును. నేను ఇప్పుడు మా మెడ్రాస్ ప్రాపర్టీ అమ్మింది. మేము అమ్మినప్పుడు ప్రైజెస్ కి ఆయన కొన్నప్పుడు 30,000 కొన్నాడు. 3000 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ. ఓకే. ఆయన 30,000 కొన్నాడు. ఇప్పుడు అది అందులో 1/4 ఇస్ అరౌండ్ మార్కెట్ వాల్యూ విల్ బి అరౌండ్ 30 crores అలా ఉంటుంది. కానీ లాస్ట్ స్టేజ్ లో ఎలా అవుతుందంటే కొన్ని అంటే ప్రాపర్టీస్ ఎక్కడెక్కడో కొంటారు, కొన్ని అయితే అసలు ఐడియా ఉండవు, ఎక్కడ కొందామో కూడా గుర్తు పెట్టుకున్నంతగా ఏమో అప్పుడు మీరు అంటే నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. మొన్న ఫోన్ చేసి విజయనగరంలో మీ తాతయ్య ప్రాపర్టీ ఏం పట్టించుకోవట్లేదు అంటారు. విజయనగరంలో అసలు మా తాతయ్యకి ప్రాపర్టీ ఉందా అసలు ఏంటో కూడా తెలియదు. మామూలుగా వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు. అలా చాలానే పోయి ఉంటాయి. ఏమో తెలియదు. కొన్ని అయితే లిటిగేషన్ ఫ్రెండ్స్ నేను 2-3 ఇన్స్టెన్స్ విన్నాను. కొన్ని ఫ్రెండ్స్ నమ్మి డబ్బులు ఇచ్చి పోయినాయి, గోల్డ్ వాళ్ళ ఇంట్లో పెడితే పోయినాయి అని చెప్పడాలు. ఇప్పుడుకి అప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ సెక్టర్స్ లో కూడా బాగా మార్పులు వచ్చినాయి కాబట్టి ఇది ఫార్ బెటర్. ఇప్పుడు 100 రూపాయలు నేను సంపాదించేసి 33% కట్టాలంటే అందరూ ఇదిగా ఉండేవారు. అప్పుడు ఆలోచన వేరు, ఇప్పుడు ఆలోచన వేరు. అవును. అప్పుడు అసలు యాక్చువల్ గా సావిత్రి గారు కూడా ప్రాబ్లం అదే కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కట్టాలో తెలియక ఫస్ట్ రావటమే అది బ్యాడ్ గైడెన్స్ మీద పడ్డారంట. బ్యాడ్ గైడెన్స్ అది ఎక్కువ ఉంటుంది. అప్పుడులో ఓన్లీ గోల్డ్ ఎక్కువ అండి. తాతగారికి కూడా ఇష్టం. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు అన్ని రకాలు. మా తాతగారు పర్సనల్ గా హంట్ చేసిన పులిగోరు ఉంటుంది. అది ఇప్పుడు నా దగ్గర ఉంచుకున్నాను, నా దగ్గర ఉంటుంది. అది ఓన్లీ ఫంక్షన్ ఉన్నప్పుడు వేసుకుంటా గుర్తుగా. అలాగా మా చిన్నప్పుడు అయితే ఇంట్లో అవి కూడా ఉండే డియర్ హార్న్స్ అని ఎంట్రన్స్ లో. ఆయనకి ఇష్టమా బాగా వేటకెళ్ళటం? వెళ్తారు. ఆయన శివాజీ గణేష్ గారు తుపాకులు తీసుకుని వెళ్తారా? వాళ్ళు చాలా ప్యాక్ట్ ఉంటుంది. వాళ్ళది ఒక టీం ఉండేది. ఓకే. వీళ్ళందరూ హంటింగ్ వెళ్ళారు. సావిత్రమ్మ కూడా దాంట్లో మేబీ ఉంది. 1-2 ఫొటోస్ నేను కూడా చూసాను. ఆవిడ కూడా ఉంది. ఇలా డ్రైవింగ్ అందరూ అసలు కార్లు తీస్తే ఎవరు పక్కోళ్ళకి ఎవరు సావిత్రమ్మని సినిమాలో చూసాం మహానటిలో. ఒకసారి ఎక్సలెటర్ దక్కిందంటే అసలు మగవాళ్ళు కూడా పనిచేయరు. అది దేర్ ఏమంటారు ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇస్ లైక్ దట్ అండి. అప్పుల్లో ఆడోళ్ళు డ్రైవింగ్ చేయడం అంటే చాలా పెద్ద విషయం. ఆవిడ మొగలతో పోటీ పట్టి చేశారు. సో ఆవిడ నాకు తెలిసి చాలా వరకు బాగా స్ట్రాంగ్ లేడీ. ఇప్పుడు వాళ్ళ డాటర్ దే వెరీ స్ట్రాంగ్ లేడీస్.
సో ఐ థింక్ స్ట్రగుల్స్ చూసారు, అన్ని అవును. చూసారు కాబట్టి లైఫ్ లో ఎన్ని పడాలో అన్ని పడ్డారు వాళ్ళు. అందరూ అనుకుంటారండి చాలా మంది ఆర్టిస్టులు చేసిన పెద్ద పెద్ద నటులు ఉంటారు, వాళ్ళ బ్యాడ్ ప్లానింగ్ వల్ల ఆ తర్వాత జనరేషన్ ఇబ్బంది పడుతున్నారు. ఉమ్, మేము ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు, కానీ మీరు ఏమన్నా మాకన్నా స్ట్రగుల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎవరు? చాలా మంది ఉంటారు. బ్యాడ్ సావిత్రి ప్లానింగ్ గారు కొంతవరకు అందరికి తెలిసిన ఉన్నారు. విషయం. మా ఫ్యామిలీలో మేము ఉన్నాము, ఉంటది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, బార్న్ ఇన్ గోల్డెన్ స్పూన్స్, మీకేం తక్కువ అనుకుంటారు. లోపల ఇబ్బందులు కష్టాలు మాకొకరికే తెలుస్తాయి, మనం ప్లస్ అందరికి చెప్పుకోలేం. ఇప్పుడు ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ స్ట్రగుల్, ఏదో ఒక ఇష్యూ వస్తుంది. కొంతమందికి తెలియదు, రంగారావు గారు కదా వాళ్ళ ఫ్యామిలీకి ఏం తక్కువ ఉంటుందని. నేను ఒక పూట భోజనం తిన్న రోజులు కూడా ఉంది. ఏంటి ఫైనాన్షియల్ ఇబ్బంది? ఫైనాన్షియల్ గానీ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఆ. సడన్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్‌గా నాన్నమ్మ చనిపోయారు. పెంచిన మామేమో డిప్రెషన్‌లో ఉన్నారు. ఎందుకంటే ఆళ్ళ అమ్మా నాన్న కన్నా ఈళ్ళిద్దరే అమ్మా నాన్న అని పిలిచాడు. ఆయన 6 నెలల బేబీ దగ్గర నుంచి ఆళ్ళిద్దరి దగ్గరే ఎదిగాడు. ఆయన మమ్మల్ని చూసుకునేవారు. ఒక పక్క అన్నయ్యకి హెల్త్ ప్రాబ్లమ్స్, చెల్లి హాస్టల్‌లో ఉంది. ఎక్కడి నుంచి డబ్బులొస్తాయి ఏమీ తెలీదు నాకు. ఉంటే తినాలి, లేకపోతే లేదు. అలాంటి టైంలో నా ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ ఆళ్ళందరూ కూడా ఫుల్ సపోర్ట్‌గా ఉండేవారు. ఇట్ ఈస్ ఎ బ్యాడ్ మెమరీ అనకూడదు, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మెమరీ. అది నాకు చాలా నేర్పించింది లైఫ్‌లో. విల్ లెర్న్ ఫ్రమ్ దట్. మనం నేర్చుకోకపోతే ఇంక ప్రయోజనం ఉండదు. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండేవి. అందరూ అంటారు అలాగెలా ఉంటదంట. ఉంది, నేను పడ్డాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు మాకేం తక్కువ ఎగ్జాక్ట్లీ మీరు అనుకుంటున్నారు. చెప్పింది కరెక్ట్. పెద్ద పెద్ద రాసా- ఫ్యామిలీలలో ఇప్పుడు చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, వేల కోట్ల డబ్బులు ఉంటాయి అంటారు, కానీ దానికి ఉండేది కూడా దానికి ఉంటుంది ఇప్పుడు చివరికి. కొన్నిసార్లు చెప్పలేమండి. ఇప్పుడు మా నాన్నమ్మ గారు అసలు పిల్లలకి ఓ ఇంత రూమ్ ఉండేదండి, ఓన్లీ సామాన్లు ఉండేవి. పెళ్లి చేసి అమెరికా పంపారు, కానీ సామాన్లు ఇక్కడే ఉంటాయి, సారీ సామాన్లు. సడన్‌గా అన్నీ కనబడవు. మాకెంత హార్డ్లీ 10, మా నాన్నమ్మ చనిపోయి అప్పుడే టీనేజ్‌లోకి వస్తున్నాం. మనోళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఏంది పెద్ద ఇల్లు, ఎట్నుంచైనా వెళ్ళిపోవచ్చు. కూతుర్ల పెళ్లికి పెద్ద పెద్ద పెట్టెలకు నగలిచ్చారంట కదా. మా పెద్ద అత్తయ్యకి అయితే బాగానే చేశారు. చిన్న అత్తయ్య మా ఫాదర్ చేశారు కాబట్టి అప్పుడు ఏం సిచ్యువేషన్‌లో జరిగిందో అయితే ఐడియా లేదు. ఆ, ఇంట్లో ఉన్న సారీలే చూస్తే పెద్ద కూతురికి ఇది, ఇన్ని గిన్నెలని, ఇన్ని క్యారేజ్‌లు, మీదన్ని ఆ మోడల్స్ మనకి వాళ్ళ మార్కెట్‌లో కూడా దొరకవు. ఓకే. అన్ని వెరైటీ మోడల్స్ ఆయనకి ఉండేవి. ఇష్టమేమో అట్లా. అయన్నీ చేయించి పెట్టాడు. ఓకే. అలాగా చాలా. ఆ తర్వాత నాన్నమ్మ గారు తాతయ్య గారి మీద ప్రేమతో సినిమా తీయబోయి, ఆయన చనిపోయాక ఒక బయోగ్రఫీ లాగా డిఫరెంట్‌గా ఉండాలి, ఆయన చేసిన అన్ని సినిమాలు కొన్ని బెస్ట్ క్లిప్పింగ్స్ అనేది చేసి ఒక సినిమా చేయబోయి, అది ఫైనాన్షియలీ లాస్ అవ్వడం, అందులో చాలా గోల్డ్ పోవడం, చాలా క్యాష్ పోవడం, ఇలాగ. సో నేమ్ నాట్, ప్రేమతో చేసినవి కొన్ని పోతాయి, కానీ దట్ ఈస్ అ మెమరీ లెఫ్ట్ బిహైండ్. ఏంటి ఎందుకు చనిపోయారు ఎస్వి రంగారావు గారు అసలుకి? హార్ట్ ప్రాబ్లమే. స్ట్రోక్. ఫస్ట్ స్ట్రోక్ వచ్చిన 2-3 మంత్స్‌కి సెకండ్. హి వాస్ అడ్వైస్ రెస్ట్. ఓకే. ఫస్ట్ స్ట్రోక్ అప్పుడు మళ్ళీ అప్పుడు యూఎస్ లో స్టంట్ చూపించుకున్నారు. స్టంట్ వేయించుకున్నారు. యూఎస్ అప్పుడు లో ఉంది కదా స్టంట్. ఆయనకైతే కంప్లీట్ రెస్ట్ చెప్పారు. కొన్నాళ్ళు హెవీ సీన్స్ అలాంటివి కూడా చేయొద్దు అన్నారు. కానీ చేశారు. షూటింగ్ నుంచి వచ్చి చనిపోయారు. షూటింగ్ నుంచి వచ్చి పడుకున్నారు, లేగలే. వచ్చి సడన్ గా వచ్చేసారు, పడుకున్నారు. ఏంటంటే మా నాన్నమ్మ కాఫీ తీసుకెళ్తే లేగట్లేదు అంటే, సో ఈవినింగ్ అరౌండ్ 4-5 మధ్యలో. ప్లస్ హ్యాబిట్స్, ఒక మ్యాసివ్ డ్రింకరు, స్మోకరు. అది సోషల్ డ్రింకింగ్ నుంచి అది అలాగా అలవాటు అంతే. అప్పుడు బాగుండేది సోషల్. అంటే ఇప్పుడు మనకి మైండ్ ఆఫ్ చేసుకోవడానికి వి హావ్ రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయండి. అప్పుడు ఏముందండి, ఆయనే ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నారు. అదర్ ఎంటర్టైన్మెంట్ సోర్స్ ఆయన బుక్స్ చదువుతారు బాగా. ఓకే. మీకు నేమ్ ద బుక్ ఆయన దగ్గర ఉండేది. ఎందుకంటే విలియం షేక్స్పియర్ నావెల్స్, ఆ నావెల్స్లో కొన్ని పదాలు అర్థం కాకపోతే దానికి మ్యాచింగ్ డిక్షనరీస్ ఉండేవి, రకరకాల వాల్యూమ్స్ ఆఫ్ డిక్షనరీస్. ఇందులో పాయింట్ సర్కిల్ చేశారంటే ఆ వర్డ్ అక్కడ డిక్షనరీలో కూడా సర్కిల్ చేసి ఉంటుంది. ఆ మ్యాచ్, అందుకే ఆయన డిక్షన్ అందరికన్నా డిఫరెంట్ ఉంటుంది. ఆ వాక్ చాతుర్యం అంతా చాలా ఎవరికి రాలేనిది ఎందుకు ఆయనలో ఉందంటే, హీ యూస్ టు గెట్ త్రూ దోస్ నావెల్స్ ఆల్సో. ఓకే. సో ఇంకా సోషల్గా కూడా తోటి ఆర్టిస్టులు కూడా అందరికీ ఈ అలవాట్లు ఉండడం. సో ఇదే సోషల్ గ్యాదరింగ్ అంతే, అలా. సో మీరు చాలా మంది ఆ ఇష్యూ ఉంది ఆ జనరేషన్లో. బట్ వీళ్ళిద్దరు సొంత ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటారు కదా, సావిత్రి అమ్మ అండ్ ఎస్వి రంగారావు మా గారు. ఇంట్లో ప్రతి పెద్ద ఫంక్షన్ కి ఆవిడే పెద్దది. ఆమె దగ్గర ఉండి చూసుకోవాల్సిందే. మా ఎల్డర్ అంటూ మొన్న రీసెంట్ నేను గుర్తుపట్టలేదు ఆవిడని. మొన్న ఏదో యూఎస్ వెళ్ళినప్పుడు అత్తయ్య దగ్గరికి ఒక ఫోటోగ్రాఫ్ చూసా, ఈవెన్ పెళ్లి కూతురు చూస్తే ఆవిడే పక్కన ఉంది. సావిత్రి గారు. పక్కన ఉండి అన్ని ఆవిడే చూసుకుంది. ఓకే. ప్లస్ ఈయన నాకు విజయ ఆంటీ కూడా బాగా క్లోజ్. ఆమె పెళ్లిలో డాడీ ఉన్నారు, నేను ఒక వీడియోలో చూశాను. అలాగా వాళ్ళ పిల్లలు మేము ఫ్రెండ్స్, క్లాస్మేట్స్.
సో మా ఇంట్లో ఒక పుట్టినరోజున వాళ్ళ ఇంట్లో ఒక పుట్టినరోజున మేము వాళ్ళ ఇంట్లో వెళ్తాం. ఇప్పుడు మా నాన్నమ్మ గారు ఒబిసిటీ పేషెంట్. వాళ్ళు సడన్గా ఏంటంటే పండగ వచ్చిందంటే ఆంటీ పిలిచేశారు, నాన్నమ్మ నేను డిస్టర్బ్ చేయదు, మీరు పొద్దున్నే వచ్చేయండి. ఆంటీ దగ్గరే ఉండేవాళ్ళం అలాగా. సో ఇవాళకి అంత రేప మొన్నే వెళ్ళి కలిసి వచ్చాను. చెన్నైలో చెన్నై వెళ్ళాను కాబట్టి వాళ్ళ నేను ఇంటికి వెళ్ళా వాళ్ళ వెళ్ళొచ్చాను. ఇంటికి కొత్త ఇద్దరు ఇల్లు, husband అపార్ట్మెంట్కి wife వెళ్ళొచ్చా. ఇంటర్వ్యూ చేశాను అప్పుడు. ఇప్పటికి ఆమె గుర్తుగా పెట్టుకున్నారు సావిత్రమ్మ ఇచ్చిన పెట్టె. ఆవిడ చాలా కలెక్షన్, ఆంటీ చాలా కలెక్షన్ మెయింటైన్ చేశారు. మా మ్మ్. చిన్నప్పుడే చూసేవాళ్ళం. మ్మ్. ఆవిడకి బాగా ఆవిడ కష్టాలు పడ్డారు కానీ ఆ గుర్తులు మర్చిపోకూడదని ఆవిడ సేవియర్స్. నా దగ్గర కొన్ని ఉంటాయి. తాతయ్య గారు స్మోక్ చేసిన పైప్ ఉంటుంది, అలాగా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. మ్మ్. అంటే మీకు అదే చెప్తానండి, ఆ ట్రాన్సాక్షన్లో మధ్యలో చాలా పోయినాయి. మా ఫాదర్ చనిపోయారు, మా యూత్ చాలా మంది ఇంట్లోకి వచ్చి ఉండేవారు, వెళ్ళేవారు, ఇలా ఫ్రెండ్స్ అని ఇదని చాలా ఉండేది. ఫస్ట్ సావిత్రమ్మ కదా చనిపోయింది. అని తాతయ్య గారు ఫస్ట్ ఆయన తాతయ్య గారు 74లో ఎన్ని చనిపోయారు. ఇయర్స్ గ్యాప్ వీళ్ళిద్దరికి? రైట్లీ నాకు కరెక్ట్గా తెలియదండి. పెద్ద gap లేదు. 10 years అయితే ఉంటుంది. 10 ఇయర్స్ ఉంది. 10 years. సావిత్రమ్మ చనిపోయి కూడా 40 సంవత్సరాల పైన అయిపోయింది కదా. తాతయ్య చనిపోయి దిస్ ఇయర్ విల్ బి ది 50th year. ఓకే. అంతే 74 to 2024. తాతయ్య చనిపోయి 50 years అవుతుంది. ఏది చేయాలనుకున్న ఇద్దరు అనుకునే చేస్తారంట అన్న చెల్లెళ్ళు ఇంకా. చాలా వరకు అంతే. ఆ. నేను విన్నదాని వరకు అయితే అంతే. మ్మ్. ఇద్దరు ఏంటంటే చాలా క్లోజ్గా ఉండేవారు. మీకు అన్నా చెల్లెలు, ఫాదర్ డాటర్, ఏ రిలేషన్ అయినా ఇప్పుడు వాళ్ళన్నీ అలాగే ప్యూర్ రిలేషన్స్ ఆ రోజుల్లో. ఇంత ఇప్పుడు ఉన్నంత ఏది ఉండేది కదా. దే వుడ్ హావ్ డిస్కస్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సావిత్రమ్మ కాకుండా ఇంకెవరు అంత క్లోజ్? చిత్తూరు నాగయ్య గారు, చాలా మంది ఉన్నారు. Artist గుమ్మడి గారు. గారు, చాలా మందితో ర్యాప్ ఉండేది. ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ అనుకోండి. ఏంటి అల్లు అది? రామేలింగ గారు ఉన్నారు. ఏంటి నేను కూడా విన్నాను డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ చాలా స్టోరీ ఉంటాయి అని చాలా వాళ్ళిద్దరు. మంది చెప్తుంటారు. వెరీ గుడ్ రైవల్రీ. నా ఎందుకు? టర్మ్స్ లో అయితే దే హ్యాడ్ అ వెరీ గుడ్ రైవల్రీ. సో యూ టేక్ ఇట్ యాస్ ఎ కాంపిటేటివ్ రైవల్రీ. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరికండి. దే హ్యాడ్ దేర్ అప్స్ అండ్ డౌన్స్. ఎవరో మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఎన్టీ రామారావు గారికి పోయే స్పేస్ కావాలి యాక్టింగ్ లో, ఆయన కొంచెం ఓపెన్ యాక్టింగ్, ఇన్ మెథడ్ యాక్టింగ్. దే వర్ 2 different styles. Hmm. సో ఎప్పుడు 2 different styles ఎప్పుడు మ్యాచ్ అవ్వు. సో దే హ్యాడ్ దేర్ వర్క్ డిఫరెన్సెస్. పర్సనల్ డిఫరెన్సెస్ ఏం లేదు, దే వర్ గుడ్ ఫ్రెండ్స్. వర్క్ డిఫరెన్సెస్ ఆర్ దట్. ఒక స్టేజ్కి వెళ్ళాక గొడవలు ఉన్నాయా ఇద్దరికి? నేను విన్నదైతే ఆల్మోస్ట్ ఆల్ తాతయ్య గారు ఒక 3 years 4 years వీళ్ళు ఎవరు సినిమాలు చేయలే. ఎన్టీ రామారావు గారి సినిమాలు, నాగేశ్వర గారి సినిమాలు వాళ్ళు బాయ్కాట్ చేశారంటారు, ఈయన మానేశారన్నారు. తర్వాత మళ్ళీ బిఎన్ రెడ్డి గారు మధ్యవర్తి చేసి మళ్ళీ సినిమాలు మళ్ళీ ఆ టైంలో కూడా తాతయ్య గారు మంచి మంచి హిట్స్ ఇచ్చారు. ప్లస్ తమిళ్లో ఆ టైంలో ఫుల్ బిజీ అయిపోయారు. వీళ్ళకి ఆయనకి డిఫరెన్స్ ఏంటంటే ఆయన అటు కూడా ఒక కాలు ఉండేది కదా, తమిళ్లో కూడా ఫుల్ బిజీ. స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటది ఏంది కూడా. ఆ, దానివల్ల అంటే మీరు అన్నట్టుగా వర్క్ మీద ఇప్పుడు రావచ్చు. ఎలా ఉంటుందంటే పాండవ వనవాసంలో చాలా మంది ఇన్సిడెంట్ చెప్తారు. ఎన్టీ రామారావు గారు పెద్ద పద్యం చెప్తారు. అంతే అయిపోయాక ఈయనకు ఒక పేజీ డైలాగ్ ఉందంట, బానిసలే కదా అన్న ఒక ఇదే అయిపోయిందంటే నేను లేచి వెళ్ళిపోయారంట. అదేంటంటే ఆయన పేజ్ డైలాగ్ చెప్పుకునే ఇలాగ నన్ను విసిరేసి మాట్లాడేసారంటే అదో పెద్ద ఇష్యూ అంటారు. ఐ వాజ్ నాట్ దేర్, ఐ కుడ్ నాట్ కమెంట్ ఆన్ దట్. కానీ ఈయన ఈ ఎక్స్ప్రెషన్ సరిపోతుంది, ఆయన ఏదో పద్యం చెప్పాడు, నేను పేజీ డైలాగ్ చెప్తే జనాలు చీ కొడతారు, ఇది చాలు అనేవారు. దాని మీద చాలా ఆ సినిమా జరిగే కొన్నాళ్ళు చేయకపోవడాలు, ఓకే, అలా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య. ఇట్ ఈస్ కాంపిటేటివ్ డిఫరెన్స్. ఒక మంచి యాక్టర్ కి ఎప్పుడు ఉండే గొడవలే కదా ఇది. ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు ఉంటదండి. అంటే నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ ఇది. ఇలాంటి మరి ఎన్ని జరిగినాయి మనకు తెలియదు కదండి. మొన్న కూడా ఇంకోళ్ళు ఇలాగే ఒక అంటే దుర్యోధన పాత్ర అయినా రంగారావు గారు వేయాలి కదా, నేను ఇన్ని వేస్తున్నాను కదా, ఆయన పిలవమంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీకృష్ణ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అంటే దుర్యోధన పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారెక్టర్ ఉండాలి, కానీ అన్ని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పద్యాలు నేను ఖాళీ కూర్చోనా అన్న, అలాగా వర్క్ డిఫరెన్స్ కొంతమంది చెప్తూ వస్తున్నారు. కానీ ఇవాళ రియల్ కంటెంట్ ఆ తరం వరకే తెలుసు, మనకి బయటకు రాదు అంతే. కృష్ణ గారికి నాన్నకు కూడా తాతగారికి కూడా కొంత రైబలరీ ఏదో నడిచింది. నేను ఇప్పుడు ఏం లేదు, నాకు తెలిసి ఇప్పుడు ఫాదర్ ఫిగర్ కదా. ఇప్పుడు కృష్ణ గారు అప్కమింగ్ అప్పటికే తాతయ్య గారు సెటిల్డ్. నేను ఎప్పుడు వినలేదండి, ఫస్ట్ టైం వింటున్నాను మీ దగ్గర. ఈయనకి ఎన్టీ రామారావు గారికి అయితే నడిచినాయి తెలుసు. నాగేశ్వరరావు గారు బాగానే ఉంటారు కొంతమంది వరకు. అంటే అది కూడా పెద్ద రైవల్రీ కదా. తాతయ్య గారు చనిపోయాక మా ఫాదర్ రెగ్యులర్ కలిసేవారు ఎన్టీ రామారావు గారు. ఇట్స్ అ కాంపిటేటివ్ రైవల్రీ. కొంత ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చాక ఈగో క్లాష్ అవుతుంది, దానివల్ల కొన్నాళ్ళు మాట్లాడుకోపోవడాలు, కొన్నాళ్ళు దూరంగా ఉండడాలు అంతే. ఈ లేదా బాయ్కాట్ చేసి
మేడ్ వెరీ గుడ్ యూస్ కదా. తాతయ్య గారు హ్యాడ్ టు కుడ్ ఎక్స్‌ప్లోర్ మోర్ థింగ్స్. ఆయన హీరోగా కొన్ని సినిమాలు చేశారు అదే టైంలో. ఓకే. సో, ఆయనకి ఛాన్స్ వచ్చింది కదా! చిన్న క్లాష్ మేక్ దెమ్ మోర్ బెగర్ స్టార్స్. కానీ ఒక్కసారిగా షిఫ్ట్ అయిపోయారు. ఆయన చేసిన క్యారెక్టర్స్‌కి, ఆయన మళ్ళీ తర్వాత చేసిన క్యారెక్టర్స్‌కి చాలా డిఫరెన్స్. బాబు వినరా సినిమా ఇండస్ట్రీలో అదొక వాట్ యు సే ఒక వెరీ గుడ్ టైం అండి. అవును. తెలుగు సినిమాలో ఒకే టైంలో ట్యాగ్‌లో ఒక 20 ఇయర్స్ మధ్యన యూ గాట్ మైథలాజికల్ జానపదాలు, ఇది ఈ ఇది సైన్స్ అదేం ఫిక్షన్ లేదు. ఎన్ని రకాలు మీరు ఏదైనా అనండి, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు, ఆహ్, రకరకాల సినిమాలు వచ్చినాయి. అదే టైం ఫ్రేమ్‌లో ఇదే ఆర్టిస్ట్ ఉంటారు అన్నిట్లో. మీరు కొత్తగా ఎవరిని తేరు. ఇంకెవరున్నారు? బయటికెళ్ళే ఛాన్స్ కూడా, స్కోప్ కూడా, ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఇంకోళ్ళు కూడా ఎతికి తెచ్చుకునే వాళ్ళు కూడా కాదు. అవునవును. మీరు సడన్‌గా ఈరోజు ఒక సినిమా చేసేవారు. ఇందులో ఏమో తాతయ్య గారుకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'మాయాబజార్' తీసుకోండి. 'మాయాబజార్‌లో' సూర్యకాంతం గారేమో తాతయ్య గారికి మదర్ క్యారెక్టర్. ఆ తర్వాత ఈ సినిమా 'మాయాబజార్' రిలీజ్ అయ్యే టైంలో ఇంకో 3, 4 సినిమాలు చేసేవారు వీళ్ళు. ఎందుకంటే ఆ టైంలో ఇట్ యూస్ టేక్ టైం కదా. ఈ నెక్స్ట్ సినిమాలో మొగుడు పెళ్ళాలి, ఆ నెక్స్ట్ సినిమాలో తమ్ముడు పెళ్ళాం, అలా వీళ్ళిద్దరు కాంబినేషన్. ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారు తాతయ్య గారు ఆపోజిట్, ఓ సినిమాలో తండ్రి క్యారెక్టర్, ఓ సినిమాలో బ్రదర్ క్యారెక్టర్. సో మైథలాజికల్కి వెళ్ళినప్పుడు ఇలాగ ఉంటుంది, సైన్స్ ఫిక్షన్కి వచ్చినప్పుడు వేరేలాగా ఉండేది, మళ్ళీ యాక్షన్. ఇప్పుడు ఇంకా అప్పుడు మనకి ఉండేవి అబ్రాడ్ ఫేజ్, ఈ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఈ క్రైమ్ థ్రిల్లర్స్, క్రైమ్ అవన్నీ తాతయ్య గారు ఇలాంటి చాలా సినిమాలు చేశారు. జేమ్స్ బాండ్ టైప్ కూడా చేశారు ఆయన. తాతయ్య గారు చేసినప్పుడు కత్తుల రత్తయ్య చూసుకోండి, డిఫరెంట్ జానరు, జగత్ జట్రీలో ఒక డిఫరెంట్ జానరు, ఇలా రకరకాలు. వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంటది. సూర్యకాంతం గారును అది గయ్యాలి, తాతయ్య. అది అన్ని రకాల కాంబినేషన్లు ఉన్నాయి. ఆ, అన్ని రకాల కాంబినేషన్లో మేజర్ హిట్ అయిన కాంబినేషన్ అంటే గయ్యాలి పెళ్ళమును సాఫ్ట్ మొగుడు. అవును. ఇంకా అది బెస్ట్ అనమాట. ఎన్నన్నా మళ్ళీ ఆ నోటికి భయపడినట్టు ఈయన యాక్టింగ్ చేశారు. ఆ. మళ్ళీ రిప్లైలు ఉండే, కౌంటర్లు ఉన్న, ఆ కాంబినేషన్ పెద్ద సక్సెస్. ఎలా ఉండేది వాళ్ళ బాండింగ్ అప్పట్లో? దే వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. చాలా వరకు ఆ జనరేషన్ వాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అసలుకి షూట్ అంటే క్యారేజీలతో బకెట్లతో తెస్తదంట కదా ఫుడ్ సూర్యకాంతమ్మ, అందరికి పెట్టడానికి వడ్డించడానికి. ఆ జనరేషన్ చాలా మంది అంతేనండి. ఉమ్. ఒక రోజు ఒకళ్ళు అనుకున్న వాళ్ళు తెప్పించేవారు. నేను చాలా విన్నాను అలాంటి. కానీ ఆమె రియల్ లైఫ్ లో కంప్లీట్ డిఫరెంట్. షీ సక్సెస్ఫుల్ ఫ్రమ్ దట్ జానర్. ఆవిడ గుర్తింపు తెచ్చింది ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. కానీ రోజు అలాగ ఉండలేదు కదా. అవును. దట్ ఆల్వేస్ ఎ స్పార్క్ ఇన్ యువర్ లైఫ్. ఆ జానర్ ఇంక ఫిక్స్ అయిపోయింది. కానీ ఆవిడ రకరకాల క్యారెక్టర్లు చేసింది. అవును. కానీ పోయే వరకు ఆవిడ ముసలి, ఇప్పుడు కలర్ సినిమాలు చేసినప్పుడు కూడా ఆవిడకి ఆ గయ్యాలి పెళ్ళం నుంచి గయ్యాలి బామైంది బామైంది. అంతే. సో ఆవిడ మోస్ట్ సక్సెస్ఫుల్ జానర్ అది, అంతే. అసలు ఆమె మర్చిపోతారు ఎవరన్నా? ఇప్పుడు మీకు ఎప్పుడో ఎవరు నాగార్జున గారు అన్నారు, వీళ్ళు చేస్తానంటున్నారు, అదే అంటున్నారు, గుండం కథ ఎలా తీస్తారు తెలియదు. మీరు గుండం కథలో ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని అలా గ్రాండ్ సెన్స్ని పెట్టచ్చు. రంగారావు గారి ఫాదర్ క్యారెక్టర్ నెక్స్ట్ ఎవరిని తీస్తారు? సూర్యకాంతం గారి ప్లేస్లో ఎవరిని తీస్తారు? ఛాయాదేవి గారి ప్లేస్లో ఎవరిని తీస్తారు? రామనారెడ్డి గారి ప్లేస్లో ఎవరిని తీసుకొస్తారు? ఇలాగా చాలా మంది ఉన్నారు. చేయలేరు. అవును. అంటే 1-on-1 మిగతా వాళ్ళందరితో ఒక ఎత్తు అయితే వీళ్ళిద్దరు గొడవ ఒకటి ఉంటుంది సార్. ఆ సినిమా అంతా సూర్యకాంతం గారికి ఛాయాదేవి గారికి నడుస్తుంది సరే. అది వాళ్ళు అరుచుకుంటున్నట్టున్నా మనకి అసలు ఏముందిరా అన్న ఫీలింగ్ ఉంటుంది. దాన్ని ఇవాళ ఎవరు చేస్తారు? అవును. అందుకని ఇట్ ఈస్ అ వెరీ రిస్కీ ప్రాపోజిషన్. అదొక రిస్కీ ప్రాజెక్ట్ అని అనుకుంటారు. ఇప్పుడు సూర్యకాంతమ్మ ఫ్యామిలీ ఉన్నారా? నాకు ఐడియా లేదు అసలు వాళ్ళ అంటే పిల్లలు మా ఫాదర్ చిన్నప్పుడు చనిపోవడంతో మాకేంటంటే చాలా మందితో టచ్ లేవు. టచ్ లేవు. మెడ్రాస్లో అలా ఉండిపోయి ఏమంటారు, ఒక గూట్లో ఉండిపోయినట్టు అక్కడే ఉండిపోయి వి డి నాట్ షిఫ్ట్ బేస్. ఎందుకంటే నేను కూడా అప్పటికి చాలా పరిశోధన చేసి 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 తవ్వాను, కానీ కొన్ని తవ్వలేకపోతున్నా. అసలు ఎక్కడున్నారో అర్థం అవ్వట్లా. ఇప్పుడు మీకు నేను చాలా మందికి నేను ఎక్కడ ఉన్నానో తెలియదు అంటారు. ఈ నేను మళ్ళీ ఇండస్ట్రీలో 2005 నుంచి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా బాగా పేలుతారు మీరు. కానీ ఎందుకని అంత స్టార్డమ్ చూసిన తాత ఆ కుటుంబం నుంచి ఆయన పేరే పెట్టుకున్నారు మళ్ళీ మీరు? పెట్టారు, నానం పెట్టారు. ఆయనలాగే ఉన్నారు, ఇంచుమించు గాంభీర్యంగా ఉన్నారు. ఆ ఉంగరాలు పెట్టుకోవటం సో తాతగారు గుర్తుగా పులిగోర్లు కూడా వేసుకుంటున్నారు. అంటే తాతకి ఇంట్రెస్ట్ లేదా? ఎందుకంటే నేను ఆ జనరేషన్ లో చాలా మందిని చూసాం మనం. శోభన్ బాబు గారు కానీ వీళ్ళందరూ ఎవరు చనిపోయే టైంకి ఫాదర్ తో సినిమా తీస్తున్నారు. ఎవరు? తాతయ్య తీస్తున్నారు ఫాదర్ తో. ఓ నాన్నతో. తాతయ్య మెయిన్ క్యారెక్టర్, తాతయ్య డైరెక్టర్, తాతయ్య ఆయన హీరో, ప్రొడ్యూసర్ తాతయ్య. 80% అయ్యాక చనిపోయారు.
ఓకే. దాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే మెయిన్ లీడ్ ఆయనే, ఫైనాన్షియల్ ఆయనే, డైరెక్షన్ ఆయనే. డాడీ కూడా ఏమో మరి ప్రయత్నాలు చేసి ఫలించలేదు, మరి ఆయన చేయలేదు, నాకు ఐడియా లేదు. నా ట్రయల్స్ నేను చేశాను కొన్నాళ్ళు. చేసారా మూవీస్ ఏమన్నా? నేను చేశాను కదా. రిలీజ్ అయినవి అయితే జేబోలో తెలంగాణలో ఉంటా. తర్వాత మిస్టర్ సెవెన్ అని సొంత బ్యానర్లో హీరోగా చేశా. తర్వాత ఇంకో 2 సినిమాలు చేశాను. ప్రేమ గిమా జాన్తా నేను శ్రీరామ్ సింగర్ శ్రీరామ్ హీరోగా. అవునవునవును. అందులో నెగిటివ్ క్యారెక్టర్ చేశా. తర్వాత బన్నీ అండ్ చెర్రీ అని ఒక సినిమా వచ్చింది. ప్రిన్స్ మహత్ హీరోలు, అందులో కామిక్ రోల్ చేశా. కానీ మనకేంటంటే మనకు చెప్పేది ఒకటి అవుతుంది, ప్రెజెంట్ అయ్యేది వేరేలాగా ఉంటుంది. ఏదో అన్‌సాటిస్ఫాక్షన్. బట్ అంత గొప్పాయన కుటుంబంలో ఆళ్ళ కడుపున పుట్టాము. వాళ్ళసలు ఎంత స్టార్‌డమ్ జూసుంటారు. ఇదేంటి మనం అరకొర క్యారెక్టర్‌లకు కూడా ఇక్కడ అడుక్కోవాల్సొస్తుంది. అది చాలా రోజులు బాధ అనిపించిందండి. అనిపిచ్చిందా ఎప్పుడన్నా? చాలా. నేను సినిమా తీయడానికి కూడా కారణం ఏంటంటే, అప్పటికి నేను అంత ప్రిపేర్డ్ కాదు. ప్రొడక్షన్ సైడ్ ఐడియా కూడా లేదు. నాకు సపోర్ట్ కూడా లేకుండే. ఇద్దరు ఫ్రెండ్స్‌ని వాళ్ళని పెట్టుకొని చేశా. ఎందుకంటే నేనున్నానని చూపించుకోవడానికి వేరే దారి కనబడలేదు నాకు. ఐ ఫైనాన్షియల్ లాస్ అయినా పర్లేదు, దాని గురించి నేను పట్టించుకోలేదు. కానీ ఐ వాంటెడ్ టు ప్రొజెక్ట్ మై సెల్ఫ్. నేను చాలా మంది డైరెక్టర్ లేరు, అందరిని కలిసా. చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్. ఎస్వి రంగారావు గారు మనవణ్ణి. మీకు చెప్తే కొన్ని ఇన్సిడెంట్లు అది ఒక రకంగా ఉంటది. ఒక ఇన్సిడెంట్ చెప్పండి. ఒక ప్రముఖ డైరెక్టర్ గారు వెళ్తే, నిన్నే ఎవడో వచ్చాడండి మీ పేరు చెప్పి, మీరు మా ఒరిజినల్ ఆడ ఒరిజినల్ అడిగారు. లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఓకే. నేను ఒక 5,000 రూపాయలతో ఫ్రమ్ 2005 to 2007 ఇక్కడ ట్రయల్స్ చేశా. నాకు మంత్లీ 5,000 పంపించేవారు ఇంటి నుంచి. ఆ 5,000తోనే అన్ని చేశాను. అంటే నేను మా మదర్ వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఉండేవాను కాబట్టి ఆ బోర్డింగ్ ఇది ఇష్యూ లేదు. బయట నేను జిమ్కి వెళ్ళాలన్నా నిన్నే మీ పేరు చెప్పి ఎవడో వచ్చాడండి అన్నాడా? ఇంకో డైరెక్టర్, ప్రముఖ డైరెక్టర్, మళ్ళీ అది ప్రముఖులే అందరూ. ఆయనైతే అది చూశాక, నీకు క్యారెక్టర్ రాస్తానులే తమ్ముడు, కానీ కొంచెం మీ తాతలాగా 2-3 గెటప్లు వేసుకుని ఫోటోలు పంపు చూద్దాం అన్నాడు. నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాల. సరే సార్ అని చెప్పి లేసి వచ్చా. మరి మన వాళ్ళు మైకులు పట్టుకుంటే పాత రోజుల్లో వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం, అది ఇది ఇది అని చెప్పి మీకు ఇంకా సొల్లంతా చెబుతారు కదా. అలాగే చెప్తారు. 2-3 బంధువులు డైరెక్టర్లు వాళ్ళ. ఇప్పుడే జేబోలో తెలంగాణ ఉంది. ఎన్ శంకర్ మా కాంపౌండ్ నుంచే వెళ్ళారు. ఆయన మెడ్రాస్లో ట్రయల్ చేసినప్పుడల్లా మా ఇంట్లో మా అంకుల్ ఫ్రెండ్. అట్లీస్ట్ ఆయన పిలిచి నాకు క్యారెక్టర్ చేసి పెట్టంటే, ఆయన చెప్పినప్పుడు ఉన్న క్యారెక్టర్ అవుట్ ఆఫ్ అది ప్లేస్, అది ఒక 2 రాష్ట్రాలు విడిపోయే టైంలో సినిమా. సో దాని ప్రకారం ఆయన క్యారెక్టర్ మార్చాల్సి వచ్చింది. దానికి నేనేం బ్యాడ్ ఫీల్ అవ్వట్లేదు. అట్లీస్ట్ ఆయన పిలిచి ఛాన్స్ ఇచ్చి, పిలిచి నువ్వు చెయ్యి అన్నాడు. అలా ఒక సినిమా అయిపోయింది, స్టార్ట్ అయింది. నేను, అంజలీదేవి గారి గ్రాండ్ డాటర్, రావు రమేష్ గారు ఫస్ట్. అంజలీదేవి గారి ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళ గ్రాండ్ డాటర్ హీరోయిన్. 2005లో లాంచ్. నేను హీరో, ఆవిడ వాళ్ళ గ్రాండ్ డాటర్. ఆ అమ్మాయి హీరోయిన్, యుఎస్ లో డాక్టర్. ఆ అమ్మాయి హీరోయిన్, నేను హీరో. రావు రమేష్ గారు ఫస్ట్ సినిమా నెగిటివ్ క్యారెక్టర్ 2005లో అయిపోయింది. అది అయిపోయింది. ఒక 10 days షూట్ అయ్యాక. వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ అని కొంతమంది అంటారు. హీరోయిన్ మార్చి తీద్దామని ప్లాన్ చేశారు, కానీ అది వర్కౌట్ అవ్వాలి. సినిమా ఇండస్ట్రీ బయట మాట్లాడుకునేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. బయట మైక్ పట్టుకున్నారంటే ఒక్కొక్కరు నీతులు చెప్తాడు. అసలు ఆ యాక్టర్ని చూసి ఎస్వి రంగారావు మించిన వాడు లేడు, అసలు ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయే వాళ్ళ మా అమ్మ మా నాన్న వీరాభిమానులు అంటారు. వాళ్ళ కుటుంబం నుంచి ఎవడన్నా వస్తే మీ తాతలా గెటప్లు వేసుకోనరా. మైక్ లేనప్పుడు వాళ్ళ నిజ స్వరూపం పడుతుంది. బయటకు వచ్చి మీరు పేర్లు చెప్పొచ్చు, నో ప్రాబ్లం, పెద్ద విషయమేం కాదు. తెలుసుకుంటారు జనం ఎవరేంటి అనేది కూడా. నేను రాజించేది ఏమి లేక చెప్పాను. ఇండస్ట్రీ చాలా హెల్దీగా ఉంటుంది, ఒకరికొకళ్ళు హెల్ప్ నేను చేసుకుంటారు. చూసుకుంటాను. నేను ఇప్పుడు హెల్దీ కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఏమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బ్యానర్లో మా మేనేజర్ వెళ్ళి మాట్లాడండి, ఆయన రమ్మని చెప్పండి అంటే, వాళ్ళ అబ్బాయి పెద్ద ప్రొడ్యూసర్, వాళ్ళ అబ్బాయి డైరెక్షన్ కమ్ యాక్టింగ్ చేస్తుంది. కట్ చేస్తే ఆయన కలిస్తే నేను అనుకున్న క్యారెక్టర్ చిన్నపిల్లలాగా ఉన్నవారు. నేనేమన్నా అంటే, సార్ స్క్రీన్ టెస్ట్ చేసుకోండి, అప్పటికి ఎలా కనిపించిందంటే థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతాను. ఆయన స్క్రీన్ టెస్ట్ చేసుకుని ఓకే అనుకున్నట్టు సినిమా ఎందుకో అది ఒక షెడ్యూల్ అయ్యాక ఆగిపోయింది. నాకు షెడ్యూల్ కూడా రాలే నా దాకా. మామూలుగా చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్. ఆయన స్క్రీన్ టెస్ట్ చేసుకుని నా క్యారెక్టర్ కరెక్ట్గా సూట్ అయ్యారు అనుకున్నాను. ఆయన వితౌట్ మేకప్ ఆయన అనుకున్నప్పుడు చిన్నపిల్లల్లా కనబడుతున్నాడు. అది మనం ఏం డిజైన్ చేయం కదా. ఓకే, ఇప్పటికి ట్రయల్స్ వేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. బ్రదర్ హెల్త్ ప్రాబ్లమ్స్, కొంచెం మావయ్య దగ్గర పొలిటికల్ హెల్ప్ ఉంది. ఇప్పుడు మొదలెడతా 3-4 months. ఇప్పుడు ఏంటండి ఫైనాన్షియల్ గా ఎస్వి రంగారావు గారి ఫ్యామిలీ అందరూ ఓకే, ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నారా? గడిచిపోతుంది అంతే. వీఆర్ నాట్ సూపర్ రిచ్, అందుకని వీఆర్ నాట్ బ్యాడ్. ఓ అంత చెప్పుకునే అంత ఆయన చేసినంత అంటే ఆయన ఒక్కటి కాదు కదండి, మా తప్పులు కూడా కొన్ని ఉంటాయి కదా. బ్యాడ్ డిసిషన్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, లేకపోతే తర్వాత చేసిన బిజినెస్ అన్సక్సెస్ఫుల్. కరోనా టైం తర్వాత బ్యాక్లాగ్సే కదా.
సో వీ హ్యావ్ టు రివర్స్ స్పెండ్. బిజినెసెస్ అన్ని హాల్ట్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది? ఆ 2-3 ఇయర్స్ లాసెస్ నుంచి మళ్ళీ ఇట్ ఈస్ అ సైకిల్ ఆఫ్ లివింగ్. దానికోసం మనం ఏం ఫీల్ అయిపోయాం. ఐఎమ్ హ్యాపీలీ వెల్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇండస్ట్రీలో ఏదర్ మీ తాతగారు బతికుండాలి, లేకపోతే మీ తాతగారు తర్వాత మీ నాన్నగారు ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఇంకోటి అయి ఉంటే అసలు ఏంటి ఎస్వి రంగారావు గారు మనవన్ని నేనే లాంచ్ చేయాలి, నేనే లాంచ్ చేయాలి, అసలు మా బ్యానర్ లో లాంచ్ అవ్వాలని వస్తారు. అంటే దాని తర్వాత తరం ఎవరు లేకపోయినా కానీ వాళ్ళని చాలా హీనంగా చూస్తారని చాలా మంది ఇంటర్వ్యూల్లో చెప్పారు. కనీసం మన ఫోన్ కూడా ఎత్తరు, మనం హాయ్ చెప్పుకొని మనం పరిచయం చేసుకున్నా వాళ్ళ అబ్బాయివా, వాళ్ళ మనోడా, ఓకే ఓకే అని వెళ్ళిపోతారు నడుచుకుంటూ. నేను చాలాసార్లు పడ్డాను. అవును నేను విన్నా నేను చాలాసార్లు పడ్డాను ఇలాంటి వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇప్పుడు బాలకృష్ణ గారు నన్ను గుర్తు పెట్టుకుని ఫోన్ చేసి 100 వాళ్ళు ఎన్టీ రామారావు గారు 100 రావాలని గొడవ పెట్టారు. నేను వచ్చినా కానీ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకని? ట్రాఫిక్ జామ్ కుకట్పల్లిలో చేశారు కదా. అవునవునవును. ఆ రోజు నేను ఉన్నాను కానీ కుడ్ నాట్ మేక్ ఇట్ దేర్. ఆయన చెప్తే ఆయన అందరిని తిట్టాడు. ఆయన చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, మీరు ముందు నుంచి సరిగా కోఆర్డినేట్ చేయలేదని వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. పర్లేదులేని బాలయ్య గారితో నేను చెప్తాలే ఉన్నారు. ఆయన ఎప్పుడు వెళ్ళినా బాగా రిసీవ్ చేసుకుని బాగా సమాధానం చెప్తారు అన్ని. అలా కొంతమందితో ఇష్యూ లేదు సార్. కానీ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డిస్టెంట్ రిలేటివ్ అవుతాడు. ఇవాళ పెద్ద డైరెక్టర్, ఆయన షేక్ అయిన ఇచ్చి చూద్దామండి ఏదో ఒకటి చేద్దాం. మా రిలేషన్లో ఆతృత ఉంటుంది కదా, అంత మనం కదా, మా ఆవిడతో మీరు సొంత వాడితో సినిమా తీయకుండా బయట కుర్రవాళ్ళతో ఎందుకు తీస్తున్నారు అది ఇది అంటే చూస్తాను కాంటాక్ట్ చేద్దరు కానీ ఆఫీస్కి రమ్మంటాను. అలా ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తరు. వీళ్ళేదో ఆతృతంగా నంబర్ ఇస్తారు, ఫోన్ కూడా ఎత్తరు. అంటేనే అంతే అండి. ఇప్పుడు అది ఇట్ డిపెండ్స్ అండి. ఏమో నేను ఎంత పాజిటివ్గా ఎందుకు తీసుకుంటానంటే వాళ్ళకి నా క్యారెక్టర్ నన్ను వాళ్ళు అనుకున్న క్యారెక్టర్లు వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారేమో అనే మైండ్ సెట్కి నేను వచ్చా. అలాగ ఉన్నప్పుడు నాకు వస్తే క్యారెక్టర్లు దాని ప్రకారం నేను చేస్తాను. కొంతమంది అడిగారు నన్ను, ఇక్కడ ఉండి ఇక్కడ కష్టపడకుండా నువ్వు అక్కడెక్కడో ఉండి నీ క్యారెక్టర్ ఏం పక్క రాష్ట్రానికి వెళ్ళి తెచ్చుకోవట్లేదా? అలాగే నేను ఇక్కడ ఉంటేనే క్యారెక్టర్లు అవుతాను. మరి నేను 10 సంవత్సరాలు తిరిగినప్పుడు రాని క్యారెక్టర్ వాళ్ళు నేను ఇక్కడే ఉండి ఇక్కడే తిరుగుతాను. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఏదైనప్పటికీ మీరు ఆయన మనవడండి, అదొక్కటి చాలు. చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప మీకు ఇది మొన్నటి నుంచే చెప్తాం. మొన్నటి వరకు ఒక 4-5 ఎస్వి రంగారావు కదా అన్నాడు వెళ్ళిపోయి, లేకపోతే మిమ్మల్ని ఇగ్నోర్ చేసేవాళ్ళు మహా అయితే ఒక 5-6 సినిమాలు తీసి ఫేడ్ అవుట్ అయిపోతారు. ఎవరు పట్టించుకోడు. ఇట్లాంటి వాళ్ళని నేను ఎవరైనా ఎప్పుడైనా చెప్పాను. ఒక ఎస్వి రంగారావు గారిని, ఒక సావిత్రమ్మని, ఒక ఎన్టీఆర్ గారిని, ఒక నాగేశ్వరరావు గారిని ఎవరు మర్చిపోరు. ఎవరు ఏం చేయలేరు. బయట పబ్లిక్ లోకి వెళ్తే మీకు ఒక గౌరవం ఉంటుంది. అది చాలా హ్యాపీగా ఉన్నా, అదే చెప్తున్నా. ఇప్పుడు ఏముంది, ఇవాళ కాకపోతే రేపు ఎప్పుడో చేస్తాను సినిమాలు. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ ఓల్డ్. ముసలోడు అయ్యాకనే చేయొచ్చు, ఎప్పటికైనా చేయొచ్చు. హీరోనే చేయాలనుకునే వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిజంగా ఆయన చెప్పినట్టు తాతగారు గెటప్ వేసుకొని ఫోటోలు దిగారా? దిగలేదండి. అంటే ఇప్పుడు హీఈస్ 1 in a million యాక్టర్ అండి. ఒక సినిమా ఇండస్ట్రీ బ్రతుకున్నంత కాలం మళ్ళీ అలాంటి ఆర్టిస్ట్ రాడు. మీకు ఇప్పుడు అనిపించచ్చు మొత్తం ఏమైనా ఆ వాయిస్ మాడ్యులేషన్ రాలేదంటాడు నెక్స్ట్. అప్పుడు ఇంకోళ్ళు ఏమంటారు, అంత ఇదిగా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు నన్ను నా జనరేషన్ తగ్గట్టు నన్ను చూడాలి. ఎప్పుడుకో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇది తెచ్చి ఇది చేయండి అంటే కూడా ఇప్పుడు కష్టమైన, చాలా కష్టం. ప్లస్ ఆయన వాయిస్ మాడ్యులేషన్ కూడా ఇమిటేట్ చేసే ఆర్టిస్ట్ లేడు వాళ్ళకి. మాడ్యులేషన్స్ ని మిమిక్రీ చేసే ఆర్టిస్ట్ చూపించండి, ఎస్వి రంగారావు గారిని చూపించేవారు ఎవరు ఉండరు. అలాగా ఇట్ ఈస్ డిఫరెంట్. నేను ఎందుకో ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు డైలాగ్ అన్న గుర్తుందా మీకు? చెప్పనండి, తెలుసు కానీ జనరల్ గా చెప్పాలి. తాతగారు లాగా చెప్పాలి. ఒకళ్ళని ఇమిటేషన్ చేస్తే అది ఎప్పుడు కూడా ఆయన మీద ఇష్టాన్ని చూపిస్తాం, మనం ఇష్టాన్ని చూపిస్తున్నాం అండి. దాన్ని కూడా పిన్ పాయింట్ చేసి నన్ను ఏమంటే ట్రోల్ చేసి ప్రేక్షకులు ఇష్టపడాలి సార్. ప్రేక్షకులు ఇష్టపడాలి చాలు. వాడెవడండి వీడెవడండి, వాళ్ళు ఇష్టపడేది ఏంటండి మిమ్మల్ని, మీ తాతగారిని ప్రేమించే ఆడియన్స్, ప్రేక్షకులు ఇష్టపడాలి అంతే కదా. చెప్పే డైలాగ్ నేను కూడా చాలా వరకు ఏంటంటే చిన్న డైలాగులు చెప్తాను. అని ఎక్కువ ఏదో చెప్పబోయి ఏదో చేయకూడదని నాకు ఫీలింగ్ ఉంటుంది. దాని మీద చెప్తా. ఇప్పుడు తాడింది అనేవాడు ఉంటే తాళని అనుకోడు ఉంటాడు, గూట్లే అనే డైలాగులు ఇలాంటి చాలా ఇష్టం. పులి బోన్లో ఉన్న అడవిలో ఉన్న పులేరా, ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు ప్రేక్షకులు అంటున్నారు, దానికనే ఎక్కువ మంది సొంత వాళ్ళు ఉంటారు సురా, నస 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 అంటారు. మనకి ఏంటంటే మనలో ఉన్న భావన చచ్చిపోతూ ఉంటుంది. దానిలోంచి మళ్ళీ బయటికి రావాలంటే మళ్ళీ ఒక యుద్ధం. సపోర్ట్ చేసినంతసేపు కొండంత బలం వస్తుందండి. అవును, వెనక నుంచి పుష్ చేస్తే. ఇప్పుడు మీకు ఇందాక అన్నారు మీ ఫాదర్ ఉండేవారు. మా ఫాదర్ ఉంటే అసలు నేను ఇప్పుడు మీరు అన్నారు చూసారా, వేరే రేంజ్లో ఉండేది. ఆయన కాంటాక్ట్స్ కూడా అదే రేంజ్లో ఉండేది.
అంతే మనకు ఫాదర్ ఫిగర్ లేనప్పుడు చాలా కష్టం. తర్వాత మా అన్నయ్యకి కూడా ఫుల్ కాంటాక్ట్స్. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉన్నారు. అతనికి ఈ ఫీల్డ్ ఇష్టం లేదు. ఈ ఫీల్డ్‌తో పెద్ద కాంటాక్ట్స్ పెట్టుకోలేదు. నాకు ఎవరో ఒకళ్ళు నడిపించేవాళ్ళు ఉంటే నాకు ఇంకా ఈజీ అయ్యేది. ఇప్పుడు నేనే ప్రొడక్షన్ చూసుకుని, నేనే యాక్టింగ్ చేసుకుని, ఆ డైరెక్టర్ గొడవ, ఈ కెమెరామ్యాన్ గొడవ, ఈళ్ళు కొట్టుకుంటే సెటిల్మెంట్ చేస్తే మనం ఎలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండగలం? ఆ రోజుల్లో నడిచిపోయింది. 'గాడ్ ఫాదర్' లేకపోయినా గానీ 'గాడ్ ఫాదర్' ఉంటే ఇప్పుడు 'గాడ్ ఫాదర్' తాతయ్య ఉండడం ఎంత అడ్వాంటేజో అండి. తాతయ్య రాంగ్ టైమ్‌లో చనిపోవడం, ఫాదర్ రాంగ్ టైమ్ చనిపోవడం అంత పెద్ద డిసడ్వాంటేజ్. పుష్ చేయడానికి అంటే ఇప్పుడు ఏదేదో వాళ్ళు పుష్ చేస్తే నేను ఏదో అయిపోవాలని కాదు. నా హార్డ్ వర్క్ మీద అవ్వాలని నా కోరిక గానీ అది దట్ ఈస్ ఎ డిఫరెంట్ అడ్వాంటేజ్. అవును. ఇప్పుడు ఉంది. కానీ అది అది మీకు ఈ రెసిప్రొకేట్ అవ్వట్లా. ఇప్పుడు చెప్తారా మా దగ్గరకొస్తే నేనెందుకు చేయించనని. తెలియకపోతే అది. తాతగారు చనిపోయిన దానికన్నా సావిత్రమ్మ చనిపోయిన దానికి బాగా డిప్రెస్ అయ్యారు ఆ రోజుల్లో అని విన్నాం. బాగా పరిచయం ఎక్కువ కదండీ. హ్మ్. ఎదురు పొదురు ఉండేవారు. మా తాత కలీగ్స్‌లో బాగా క్లోజెస్ట్ కలీగ్. అక్రాస్ ద రోడ్ కదండీ. ఏ తెలుసు. చిన్నదున్నా అవునవును. కలిసే జస్ట్ మిడిల్‌లో రోడ్ అడ్డం రోడ్ అంతే. అంతే. అదంతా ఆమెదేనా? ఆ మొత్తం. ఆ వెండితో స్విమ్మింగ్ పూల్ ఆ సినిమాలో చూపించినట్టుగా ఆ మొత్తం ఆమెదే. సినిమాలో చూపించింది ఆ ఇల్లు కాదు. ఆ ఇల్లు కాదు నేను అంటుంది. ఓవరాల్ మీరసలు సావిత్రి గారు ఆళ్ళ ఇల్లు ఆ పక్కది. ఏది ఇప్పుడు విజయ చామరాజేశ్వరి లలిత జ్యువెల్లర్స్ ఆవిడ ఇల్లు కదా. ఆళ్ళ అమ్మాయికి కొన్న ప్రాపర్టీ అదంతా. ఓకే. ఆ పక్కనే ఇంకో కాంపౌండ్ ఉంటది. అవును. ఆ కాంపౌండ్‌లో మధ్యలో ఉంటది ఆవిడ ఒరిజినల్ హౌస్. వెనక నుంచి రెండోది. లలిత జ్యువెల్లర్స్ వెనకాల వరుస కాకుండా ఆ పక్కన ఇంకో కాంపౌండ్ ఉంటది. బట్ ఆ లైన్ మొత్తం ఆమెదే ఆవిడ కదా. ఈ 2 లైన్‌లు ఆవిడయే. ఇది కూతురుకి కొన్నారు. అది ఆవిడ కొన్నారు. స్ట్రీట్ కొన్నారంటుంటారా ఆమెది? చెప్తారండి చెప్పేదే ఉంది. అదొక పెద్ద బిట్. మా దానికన్నా డబుల్. నానమ్మ ఎప్పుడైనా చూసారా ఆమె చివరి రోజుల్లో వెళ్ళి? ఉన్నారు కదా ఆవిడ మన అదే ఇంట్లో ఉన్నారు కదా. ఆ ఇంట్లో లేదు. తర్వాత లేరు కదా ఆ ఇంట్లో. మీరు నానమ్మ ఉన్నారు. నానమ్మ చనిపోయే వరకు ఆ ఇంట్లోనే. ఎందుకంటే నేను మొన్న 2010లో కదా మేము బైఫర్కేట్ చేసుకుంది. ఓకే. 10 వరకు మేము అక్కడే ఉన్నాం కదా. నేను ఎళ్ళొస్తుండేవాడిని. అన్నయ్య ఉండేవాడు. హ్మ్. ఎవరో ఒకళ్ళు ఎళ్ళొస్తుండేవారు. నానమ్మ చనిపోయాక ఒక 10 ఏళ్ళ వరకు ఉంచు. కలుస్తున్నారండి ఏమన్నా సినిమాలో? అంటే తాతని ఇష్టపడే చాలా మంది హీరోస్ చాలా మంది రెగ్యులర్ కలుస్తారు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు. ఛాన్స్ వచ్చినప్పుడు కలుస్తామండి అంతే. స్పెషల్‌గా ఎళ్లి కలిసేది ఏమి ఉండదు. బట్ యాక్టర్‌గా అయితే స్ట్రగుల్స్ పడాల్సి వస్తుంది. ఆయన మనవడే కూడా. అలా అనుకుంటే 2005లో స్టార్ట్ అయ్యాను. వాళ్ళకి నేను చెప్పుకోదల సినిమా ఏం చేయలే. 20 ఏళ్ళు అయిపోయింది. అబ్బా! నేను తిరగని ఆఫీస్ లేదు. ఎక్కడ పెట్టలేదు. చాలా సినిమాలు మాటల్లోనే అయిపోయినాయి. సో ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్. ఇంకా ఎస్వి రంగారావు గారు మనవడు అంటే డబ్బు చాలా ఉంటది. ఏమైనా పెడతామని అడిగేవాళ్ళు కూడా అలా ఉంటారు కదా. చాలా మంది ఉంటారు. చాలా మంది ఉన్నారు. దాంట్లో వాళ్ళకొచ్చి తెలుస్తుంది ఇంట్లోనే వచ్చి. అలానే ఇప్పుడు నేను తీసినప్పుడు కూడా సపోర్ట్ కూడా లేదు. అలా ఓకే. కొంతమంది సపోర్ట్. రామానాయుడు గారు సపోర్ట్ చేశారు. సురేష్ బాబు గారు పంపించి సినిమా చూసి రిలీజ్ చేశారు. ఓకే. ఇలాగా కొంతమంది చేశారు. దాసనారాయణ గారు ఉన్నంతకాలం సపోర్టే. ఓహ్! సూపర్. ఆయన సినిమాలు ఏమి చేయలేదు కానివ్వండి నాతో. ఇప్పుడు నాకు సినిమా టైటిల్ ఇష్యూ వచ్చింది. గురుగారు అని వెళ్ళా. ఆయన ఫోన్ చేసి వెంటనే కౌన్సిల్‌లో మాట్లాడారు. ఏది ముందు రిలీజ్ అయితే వాళ్ళకి టైటిల్ ఇవ్వండి. లేకపోతే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఆయన మాట్లాడారు. నేను అది ప్రెజెంట్ చేసుకోగలిగా. ప్రెజెంట్ చేసుకోగలడం వల్ల ఏముంది మాకు ఈజీ అయిపోయింది. ఏం లేదులేండి. ఇప్పుడు కొత్తగా వచ్చినోళ్ళు తొత్తరగా ఉంటది. అట్లాంటోళ్ళు ఒక 10 మంది ఎచ్చులు పోయి పడతారు గానీ, తాతగారిని నిజంగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్, ఉంటారు. ప్రొడ్యూసర్స్, యాక్టర్స్. నేను ఎందుకంటే టు లేరని బి ఎప్పుడు ఫ్రాంక్ నేను అనలేదు. ఇండస్ట్రీలో ఉంటాను కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన్ని ఇష్టపడే చాలా మంది ఉంటారు. అవును. ఏదో 10 మంది బయట నుంచి వస్తారు కొత్తోళ్ళు. ఆ తొత్తరగా ఏదో మాట్లాడటం ఇప్పుడు తప్పితే మీరు ఆ మాటలను పట్టించుకొని మొత్తం ఇండస్ట్రీని అనుకోవద్దు. నేను అట్లా అనట్లేదు కదండి. ఇండస్ట్రీ అనేది ఎప్పుడు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తది. ఆ తరం నేను మీకు వాళ్ళకి. అదే చెప్తాను. ఇప్పుడు నేను మహానటి తీశారు. తాతగారిది కూడా తీసేవాళ్ళు వస్తారు బయోగ్రఫీ. నేను అనేది నేను ఎవరిని ఇందులో మీరు తప్పు చెప్పే చెప్పట్లే. బ్యాచ్ ఒక తుత్తర బ్యాచ్ అన్నమాట. నేను చెప్పేది తొత్తర బ్యాచ్ అనుకోండి, సీనియర్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. నేను ఎవరిని తప్పు పట్టట్లే. వాళ్ళు ఏదో వాళ్ళ ఒక 2, point 3 of view సినిమాలు అలాగ ఉంటుంది. హిట్లు తీసేదనో కొంచెం షో చేస్తారన్నమాట కొన్ని రోజులు. ఇప్పుడు 2 ప్లాపులు పడ్డాయంటే ఎవడైనా మళ్ళీ గానీ ఇదే కనబడదు. పరిస్థితి. నేను అదే చెప్తాను సార్. నేను ప్రొడ్యూసర్స్ ఎవరిని డేట్స్ కూడా ఇవ్వరండి వాళ్ళకి. నేను చాలా మీకు ఎలా చెప్పాలంటే వాళ్ళకేదో కుదరలేదేమో అందుకే నాకు ఇలా మాట్లాడారు అనుకుంటాను కానీ ఇంతకుముందు నేను కొంచెం అబ్బా నన్ను అలా అన్నాడా అని వైలెంట్ కోపం వచ్చేసి ఏజ్తో పాటు అది కూడా తగ్గుతుందంటారు సరే. ఓకే. అక్కడి నుంచి కూడా నేను కూడా ఓకే వాళ్ళకి కుదరలేదు, మనం ఇంకోసారి వేరే రకంగా ట్రై చేసుకుంటాం. మన రోజు వస్తుంది, మనకు ఆ ఇబ్బంది రాదు. 200% వస్తుంది. లౌక్యం తెలిసినోడు ఇండస్ట్రీలో ఎప్పుడు ఉంటారు. ప్రాబ్లం ఏం లేదు. ఆ లౌక్యం తాతగారు తెలుసుకోవడానికి కొద్దో గొప్ప పుచ్చుకున్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు కూడా సక్సెస్ అవుతారు. సో ఆర్టిస్ట్ కి ఎప్పుడు కూడా ఏం ఏజ్ లేదు. ముఖ్యం ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు రావు రమేష్ గారు ఎంత లేట్ గా వచ్చారు అవును అదే ఇండస్ట్రీకి. ఇప్పుడు నేను కూడా స్క్రిప్ట్స్ రాసుకుంటున్నాను.
ఇప్పుడు నేనంటే మా తాతయ్య గారి దగ్గర నుంచి మరి ఆ యాంగిల్‌లో కూడా నేను మొదలెట్టాను. అంటే ఆయన కూడా రాసుకునేవారు. ఆయన కథలు రాసేవారు. నాకు ఆ 100 ఆయనకు 100 ఏళ్ళు పుట్టినరోజు ఫంక్షన్ చేసి విగ్రహం పెట్టే వరకు తెలీదు ఆయన కథలున్నాయి. మా పాత నోవెల్స్‌లో ఉండేయని. ఓకే. ఒక తిరుపతిలో ఒక కిరణ్ అని ఒకాయన అయన్నీ గ్యాదర్ చేసి ఒక పుస్తకం వేశాడు. విగ్రహం పెట్టారు కదా ఇప్పుడు? మేము పెట్టాం ఏలూరు ఎంట్రన్స్‌లో ఏలూరు పెట్టాం. ఎంట్రన్స్‌లో 12 పెట్టారు. ఫీట్ అవును. విగ్రహం పెట్టాం. అప్పుడు ఆ 100 ఫంక్షన్‌కి వచ్చినప్పుడు ఆ అబ్బాయి తెచ్చి ఆ పుస్తకం ఇచ్చాడు. అప్పటి వరకు అది 5, 6 కథలు సేకరించాడు. పాత నోవెల్స్ నుంచి అయన్నీ తెచ్చి ఆ రెఫరెన్స్‌లు పెట్టి అయన్నీ మళ్ళీ ప్రింట్ చేసి పుస్తకం ఇచ్చాడు. సో, హి యూజ్డ్ టు రైట్ ఆల్సో. ఇప్పుడు నాకు పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. మనం ఇప్పుడు సినిమాలు కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్నాం. మనం రేపు సినిమాలు చేసేటప్పుడు మనం ఎలా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసుకోవచ్చు అని ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాసేసా అయిపోయింది. రెండోది మొదలెడుతున్నా. ఆ పని కూడా చేసిన. ఏమో వాటెవర్ వే వి అంతే, ఐ హావ్ టు బి ఇన్ ది ఇండస్ట్రీ. దట్ ఈస్ వాట్ మై కోర్ ఐడియా ఇస్. సూపర్. సో నేను ఇటు ట్రై చేసుకుంటా, అటు ట్రై సో ఆయన పేరు పెట్టుకున్నారు. డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు బ్రదర్. డోంట్ వర్రీ. సో మన ఇంటర్వ్యూ తర్వాత మీకు చాలా మంది కాల్స్ కూడా చేస్తారు. వస్తానే ఉన్నాయి. అన్ని ఇంటర్వ్యూస్‌కి వస్తాయి. మీ దానికి కొంచెం ఎక్కువ వస్తాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది రీచ్ ఆఫ్ ఎవ్రీ ఓకే. పర్సన్. యాహ్! మీ రీచ్ ఎక్కువ కాబట్టి ఇంకా ఎక్కువ వస్తాయి. సో విష్ యూ గుడ్ లక్. థాంక్ యూ. హ్యాపీగా ఉండండి. శ్రీ రంగారావు గారు. మిమ్మల్ని ఎవరు పేరుతో కూడా పిలవలేరు. అది చాలా మంది తాతయ్య గారి పేరు పెట్టామని పిలవరండి. చిన్నానే పిలుస్తారు. ఆ. ఇంట్లో చిన్న అంటే ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చిన్నానే పిలుస్తారు. ఓకే. చిన్నప్పటి నుంచి అయితే ఎస్వి అంటారు లేకపోతే రంగా అంటారు కానీ ఎస్వి రంగారావు అని చాలా తక్కువ మంది తక్కువ మంది పిలుస్తారు. పిలుస్తారు. ఎట్లా పిలుస్తాం? ఎందుకంటే వాళ్ళకి అంత ఇష్టమైన ఆర్టిస్ట్ కదా. సో ఆయన జస్ట్ ఫర్ ఆయన పేరు కోసం ఇవాళకి నేను చాలా తక్కువ మంది తెలిసిన ఎస్వి రంగారావు మనోడు ఫస్ట్ ఫోటో మా మనోడు కోసమే ఫోటో దిగాలి. ఫస్ట్ ముందు షేక్ హ్యాండ్ ఇవ్వు, తర్వాత సంగతి తర్వాత ఒక హగ్ ఇవ్వు నాన్న, నీ అసలు ఎంత ఇది కదా. సూపర్. అలాగ రియాక్ట్ అయినప్పుడు మనకు లోపల అనిపిస్తుంది చూసారా, అవును. మనం అసలు ఎందుకు నీరసపడాలి, ఏదో ఒక రోజు దట్ విల్ లోపల అది వస్తుంది. సో ఆయన పేరు పెట్టుకున్నారు కాబట్టి విజయం కూడా మీ వెంట పెట్టారు వస్తుంది కాబట్టి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ Thank థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జూనియర్ ఎస్వి రంగారావు గారు.